అప్పుడు మహేష్ బాబు 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా చెప్పాలి ఇంకా ఇంకా ఉన్నాడు, ఇంకా ట్రిమ్గా ఉన్నాడు. అవును, గెటప్స్లో కూడా ఇంకా బాగా డెవలప్ చేసుకున్నాడు చక్కగా. అవును. అప్పుడు సినిమా టైంలో కృష్ణ మీ క్లాస్మేటు, మీకు ఏలూరు అందరికి తెలిసిన వాళ్ళకి తెలుసు, ఈ జనరేషన్ తెలియకపోవచ్చు కానీ చాలామంది తెలుసు. అప్పుడు మహేష్ బాబులో మీరు గమనించి చేయండి సార్, ఆ సినిమా నిర్మాతగా ఆ సమయంలో షూటింగ్ సమయంలో అబ్జర్వ్ చేసినప్పుడు. మహేష్ బాబుతో అంతకు ముందు నుంచే పరిచయం ఉంది, బాగా పరిచయం అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా అతను చేసేటప్పటి నుంచి కొన్ని సినిమాలు మేము చేసాం. పద్మాలయ ఏదో చేసిన దాంట్లో కృష్ణ గారు, నేను, మహేష్ బాబు చిన్నాడు చేసి అందులో మళ్ళీ ఫైట్ సీన్లు ఉంటాయి, అవన్నీ కూడా అద్భుతంగా చేసేవాడు. కృష్ణ గారిని తండ్రికి మించిన తనయుడు అవుతాడు ఈ అబ్బాయి అనే ఫీలింగ్ నాకు ఆ రోజునే వచ్చింది. సో అతడు సినిమాలో కూడా మీకు అలా అనిపించింది ఆ షూటింగ్ టైం? డెఫినెట్గా. అక్కడ పార్ట్ 2 అని వచ్చే అవకాశం, పార్ట్ 2 వచ్చే అవకాశం ఉందా అనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చేస్తే కూడా బాగుంటుంది డెఫినెట్గా. ఎందుకంటే సినిమా ఎండింగ్ కూడా మేము ఏమైంది ఏమిటి అని శుభం కార్డులాగా ఎక్కడ చూపించకుండా ఆ అస్థికలో అవన్నీ కూడా కలిపేసి అక్కడి నుంచి వెళుతూ మళ్ళీ తిరుగు ఆ గ్రామానికి వెళుతున్నాడు మన ఉద్దేశం, అంతే. ఇంటర్వెల్ లాగా ఉంది అది శుభంగా. సో దాన్ని చెయ్యాలనుకుంటే డెఫినెట్గా చాలా బాగా చేయొచ్చు. అయితే పెద్ద సినిమా, ఇంకా పెద్ద సినిమాగా చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, డైరెక్టర్ డేట్లు కావాలి, హీరో డేట్లు కావాలి. వాళ్ళు కనుక సిద్ధం అనేటైతే మేము సినిమా తీయడానికి మేము సిద్ధమే. అదే హీరో అదే డైరెక్టర్తోనే అదే వాళ్ళు ఓకే అంటే మీరు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీ వారసురాలుగా, అంటే మీ సినిమా వారసురాలుగా ప్రియాంకను తీసుకొచ్చినట్టేనా చెప్పచ్చా? యాస్టీస్గా ప్రియాంక బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ అండి. ఇక్కడ బాగా చదువుకున్న తర్వాత మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్ళింది. లాస్ ఏంజలస్కి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి మాస్టర్స్ కూడా అయిపోయిన తర్వాత సినిమా ప్రొడక్షన్ ఎట్లా ఉంటుంది, సినిమా డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, సినిమా బిజినెస్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం కోసం అని ఒక 5 years అక్కడ జాబ్ చేసింది ఒక పెద్ద కంపెనీలో. నేను అన్నా, అదేంటమ్మా మన కంపెనీ మనది, నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు సెలెక్ట్ చేసుకోవాల్సింది పోయి నువ్వు క్యూలో నుంచో వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలకు వెళ్తున్నావు ఏంటి అది అంటే, నేర్చుకోవాలి పెదనాన్నగారు, ఇవన్నీ నేను నేర్చుకోవాలి కదా, నాకు కూడా తెలుసుకోవాలి కదా అని చెప్పి. ఇప్పటికి కూడా ఏదన్నా చెప్పదలుచుకుంటే చెప్తే వరల సినిమా, మీరు ఏ సినిమా గురించి అని మాట్లాడండి, అనర్గళంగా దాని గురించి మాట్లాడేసేస్తాను. ఫుల్ నాలెడ్జ్. సో ఇప్పుడు మీకు వారసత్వం అని చెప్పాలా కదా మరి. అప్పుడు అతడు వారసత్వం, అదే వారసత్వం. అంటే అతడు పార్ట్ 2 గా తీస్తే ఆ అమ్మాయి ఏజ్లో నడుస్తుంది, అంతే కదా మరి. అంతే కదా, బాధ్యత వాళ్ళకి అప్పచెప్తాం. మా బ్రదర్ కిషోర్ గారు అమ్మాయి ఏమో ప్రియాంక, అవును, అలాగే మా బాబు కూతురేమో రాగా, ఇప్పుడు కిరవాణి గారి, అవును, మన పెళ్ళి అయింది కదా. సో యంగ్స్టర్స్ వాళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి అప్పచెప్పేస్తాం. సో ఇద్దరు మీ వారసులుగా మళ్ళీ జైబీఆర్ మోగిస్తడానికి సిద్ధమవుతున్నారు. తర్వాత మీరు కూడా జైబీఆర్ ద్వారా ఒక మంచి సినిమా, మీరు మొదటి నుంచి కూడా దాసరి గారి శిష్యులు, మీరు ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు. దాసరి గారు ఎప్పుడు ఒకటే మాట అంటారు, కథే హీరో అంటుంటారు కదా. సో మీ సినిమాలన్నీ కథాత్మకమైన సినిమాలే కదా. అటువంటి సినిమాలు తీయాలని కూడా మీరు చాలాసార్లు అన్నారు. మీరు అదేమన్నా, అది కూడా వచ్చే అవకాశం ఉంది? అంటే వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే సిస్టమ్ అంతా మారిపోయింది. మేము ఇంకా ఓల్డ్ స్కూలు ఓల్డ్ సిస్టంలోనే ఉన్నాం. కథలు చెప్పడానికన్నా వస్తున్నారు, వింటున్నాం కూడా. వాళ్ళు నాకంటే పాత రోజులకి కథలు చెప్తున్నారు. ఈ మోడర్న్ స్టోరీలు లేకపోతే మోడర్న్ టెక్నాలజీ దీనికి సంబంధించిన చెప్పట్ల వాళ్ళు చెప్పే కథలు వింటా ఎందుకురా బాబు ఇంత టైం వేస్ట్ చేస్తాం అనిపిస్తుంది. ఎదురుకుండా కూర్చొని మనిషి కథ చెప్తున్నాడు అనుకోండి, మనం కళ్ళు ఆర్పకుండా అలాగే చూస్తూ కూర్చోవాలి. కథ బాగుంటే అట్లాగే ఉంటుంది, హుషారుగా ఉంటుంది. కథ బాగుంటే నిద్ర వస్తూ ఉంటుంది. ఆపేయండి కథ చాలేండి బాగాలేదు అని అనలేవు, బాగుండదు కదా, బాగుండదు. అంటే త్రివిక్రమ శ్రీనివాస్ మీకు అతను సినిమా చెప్పినప్పుడు 3 గంటల సినిమా చూపించినట్టుగా చెప్పేవాడు కావాలి. 3 గంటలు చెప్పినా చెప్పకపోయినా సబ్జెక్ట్లో ఇది కొత్తదనం ఉండాలి కదా. అందరూ నా సినిమా సూపర్ హిట్ అవుద్దండి సినిమా తీస్తే అంటాడు. ఎప్పుడు ఎన్టీ రామారావు హీరోగా ఉన్నప్పుడు తీసే కథలాగా ఉంటుంది. ఇప్పుడు బలగం సినిమా కానీ పెళ్లి చూపులు కానీ బాగా పేరు వచ్చినాయి, కమర్షియల్ కూడా బాగా సక్సెస్ అయినాయి కదా. చిన్న సినిమాలు కదా అవి, మరి ప్రేరణగా తీసుకోవచ్చు కదా. పెళ్లి చూపులు కూడా చిన్న కాస్టింగ్, అవును, వాళ్ళు పెద్ద హీరోలు అయిపోయారు. నేషనల్ హీరో కానీ హీరోయిన్ కానీ అందరూ కూడా అలా అంటున్నా సార్. అలా మీరు అది ఆ మార్కెట్ లేదని చెప్పడానికి లేదు, మార్కెట్ ఉంది కదా. చిన్న సినిమా తీయాలనేది ఉంది కానండి, ఏదో ఒక అట్రాక్షన్ కావాలి. లేకపోతే ఇదిగో ఇతను చిరునాడు మన ఛాన్స్ ఇస్తే, ఇప్పుడు మేము ఎట్లా ఫీల్ అయ్యామో త్రివిక్రమ్ గారిని చూసి అలా ఫీల్ అవ్వాలి. అలాగే దాసరి గారి దగ్గర సినిమాలు చేసినప్పుడు నేను రాజాచంద్ర అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు. అవును, అతను డైలాగ్ అయినా బాగా చెప్పించేవాడు. దాసరి గారు చెప్పి అతను బాధ్యత అతనికి అప్పచెప్పారు. డైలాగ్ అది చెప్పేసి వాళ్ళకి చూడు మాడ్యులేషన్స్ అవి చెప్పు అంటే
అతను నాటకాలు వేశాడు, నాటక అనుభవం ఉంది, మంచి ఇంట్రెస్ట్ ఉంది అవన్నీ చెప్పేవాడు. చూసినప్పుడు ఈ కుర్రాడు బాగున్నాడే, ఇతన్ని డైరెక్ట్ చేస్తే బాగుంటుంది. అప్పుడు ఇంకా నేను పెద్దగా సినిమాలు తీయట్లా. అప్పుడు నేను ఒక్కటే రామదండ అని సినిమా చేశాను. హిట్ కదా బాగా, పెద్ద హిట్ అయింది అది. ఫస్ట్ సినిమా మాకు జైవేరి గారు బ్యానర్, అప్పుడు మురళీ చిత్ర అనే బ్యానర్లో ఆ సినిమా చేశాం. దానికి బాలచంద్ర గారి సబ్జెక్ట్ అది. బాలచంద్ర గారు సూపర్విజను, ఆయనే ఇచ్చాడు, ఆయన అసోసియేట్ని. ఇతని ఛాన్స్ ఇవ్వండి, నేను పైనుండి చూసుకుంటాను అన్నీ కూడా, ఏ సీన్లు ఎప్పుడు ఏం చేయాలి ఇవన్నీ కూడా నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అన్నట్టుగానే ఆయన పాటలు తీసేటప్పుడు వచ్చారు, క్లైమాక్స్ తీసేటప్పుడు వచ్చారు. రోజు ఆయన బయలుదేరే ముందు డైరెక్టర్ మా సెట్లోకి వచ్చే లోపల ఇవాళ ఏం సీన్లు తీస్తారని చూసి షార్ట్ డివిజన్ కూడా ఆయన చేసి. ఈ సినిమాలు ఎక్కువ ఆయన రాజచంద్ర డైరెక్ట్ చేశారు కదా. అదే చెప్తున్నా. అప్పుడు ఆ ఒక్క సినిమా తప్ప ఇంకో సినిమా తీయలా. ఇక సినిమాలు తీద్దాం, మొదటి సినిమా తీసాం బాగానే ఉంది అనుకున్న టైంలో ఇతను గుర్తుకొచ్చాడు రాజచంద్ర. అప్పటికి విజయబాబు రెడ్డి గారి మంచి రైజ్లో ఉన్నాడు, బాగా తీస్తున్నాడు సినిమాలు. వెళ్ళాం ఒక రోజు ఆయన దగ్గరికి. మీ ఇద్దరం ఒకరి నుంచి వచ్చాం, బాగా ఒకే రూమ్లో ఉండి చదువుకున్నాం. మాకంటే సీనియర్ ఆయన బిఏ చదువుతూ ఉన్నప్పుడు మేము ఇంటర్మీడియట్ చదువుతూ ఉండేవాళ్ళం. కాకపోతే మేము నేను ముఖర్జీ గారని ఆయన సమత ఆర్ట్స్, మేము ముగ్గురు ఒకే రూమ్లో ఉండేవాళ్ళం అనమాట. అట్లా బాగా క్లోజ్ కూడా. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఇట్లా దాసర్ గారి దగ్గర ఒక కుర్రాడు ఉన్నాడంటే చాలా, అతనికి ఛాన్స్ ఇస్తే చాలా మంచి డైరెక్టర్ అవుతాడు అది ఇది అన్న. అంటే రేపు రమ్మ నువ్వు తీసుకురాడు. నేనే తీసుకొని వెళ్ళి చెప్పగానే ఇతను అయితే నాకు తెలుసు కదా, చూశాను చాలాసార్లు సెట్లో కూడా చూశాను, బాగా చేస్తాడు అని. సబ్జెక్ట్ అది కూడా ఆయనే ఇచ్చాడు. దాన్ని స్క్రీన్ ప్లే చేసి బొమ్మరిల్లు ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలుసు. బ్లాక్ అండ్ వైట్లో తీసాను బొమ్మరిల్లు. అప్పుడు 3.5 లక్షలు 4 లక్షలు అయ్యి ఉంటుంది అది దాని బడ్జెట్. పెద్ద హిట్ అయింది. సో అలా నేపథ్యం ఉంది కాబట్టి మళ్ళీ అది అయిన తర్వాత నెక్స్ట్ మనం జైబేరి అనేది అప్పుడు వచ్చేది మాకు. గిరిబాబు గారిది కదా అది. గిరిబాబు గారిది అది. గిరిబాబు గారి దగ్గర 2 సినిమాలు అయింది జైబేరి రాళ్ళు. తర్వాత ఇంకో సినిమా తీసేటప్పుడు నేను హీరో. దాంట్లో వెళ్ళి చూస్తే క్లాప్ బోర్డు మీద మాధవి చిత్ర అని ఉంది. ఇదేంటయ్యా జైబేరి కదా నీ సంస్థ మాధవి చిత్ర అని పెట్టామంటేను మా అమ్మాయి పేరు పెట్టుకున్నాను అన్నాడు. మరి జైబేరి ఏం చేస్తావు అన్నాడు. ఏం లేదు దీని మీదే తీస్తాను. అయితే జైబేరి నాకు ఇచ్చి, నాకు జైబేరి అంటే ఇష్టం, ఒక మంచి గుడ్ సైన్ అది. జైబేరి మోగిచ్చింది అంటే విజయ మూవీస్ లాగా జైబేరి. ఇదివరకు రాజులందరూ కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు జైబేరి మోగించేవారు, యుద్ధంలో విజయం వచ్చిన తర్వాత కూడా జైబేరి మోగించేవారు, జయ శబ్దం కాబట్టి. అలాగే ఇప్పుడు ఇవాళ పేపర్స్లో చూస్తే క్రికెట్ మ్యాచ్ అవ్వగానే మన వాళ్ళు జైబేరి మోగించారు అని చెప్పి ఈనాడు ప్రత్యేకంగా వస్తుంది. అట్లా హెడ్డింగ్ పెట్టేస్తారు. సో అలాగా మళ్ళీ మీరు చిన్న సినిమా కథలు తీసుకొని ఒక ప్రణాళిక నడుస్తుంది. అప్పుడు కథ చెప్తున్నాం ఇన్ని రాజేంద్ర గారిని. అంటే ఏయో రకరకాలు చెప్పాడు, ఏ చూసాం, ఏది నచ్చట్లేదు, ఇంకా ఏదైనా చూడండి అంటే ఓ రోజున అన్నాడు, ఏమండి విజయబాబు రెడ్డి గారు అప్పుడు ఆ రోజుల్లో విజయ అని ఒక బుక్ ఉండేది. ఆ బుక్లో వెనక పక్కన ఇంకో నవల, చిన్న నవల ఒకటి అటాచ్ చేసి 2 పిచ్ చేసి అమ్మేవాడు మార్కెట్. అలానే ఆ విజయలో ఒక కథ వచ్చిందండి, కామరాజు కథ. ఆ నవల పేరు అని చెప్పి కథ అవుట్లైన్ చెప్పండి అన్న. అవుట్లైన్ చెప్పాడు. చెప్పగానే బ్రహ్మాండంగా ఉంది కదా ఇది, ఆ నవల కూడా నాకు ఒకసారి నేను చదువుతాను, మీరు దీన్ని ఫుల్ ఫ్లెడ్జర్గా వర్క్ చేసి నాకు చెప్పండి, సినిమాగా ఎలా చేయాలి. మీరు నవలగా చెప్పారు బాగుంది, మీరు చెప్పిన అవుట్లైన్ కూడా బాగుంది, కాబట్టి మీరు ఒక 10 రోజుల్లో మీరు వర్క్ చేసి నాకు ఫుల్ ఫ్లెడ్జర్గా సినిమాకి ఏమి క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఏం చేయాలి చెప్పమంటే వచ్చి చెప్పాడు. బ్రహ్మాండంగా నచ్చేసింది. వెంటనే వెళ్ళాం జయసూద్ గారి దగ్గర కాల్ షీట్లు తీసుకున్నాం. అది బ్లాక్ అండ్ వైట్ సినిమా. అవును, పర్వాలబ్బాయి కూడా. అప్పటికే నాకు అది 100వ సినిమా, రాజేంద్రకి ఏమో 2వ సినిమా. సో ఇప్పుడు మీరు అటువంటి వాళ్ళు దొరకట్లేదు అంటారా? దొరకట్లేదు, ఉంటారు బోల్డ్ మంది బ్రహ్మాండమైన దేశాలు, నాకు దొరకట్లేదు. అది టాలెంట్ అంటే మీ ఇద్దరు కలవాలి. ఇప్పుడు ఎవరన్నా గబుక్కున్నా నేను వచ్చి నాకు మంచి టాలెంట్ ఉందని నేను చెప్తే నువ్వు ఎలా నమ్ముతావు? అవును, ఎలా నమ్ముతావు అంటే నమ్ము అని కాదు, మనకు ఒక కాన్ఫిడెన్స్ రావాలి కదా అతని మీద, ఎలా చేస్తాడని. అబ్జర్వేషన్ ఏదో తెలియకుండా ఏదో అతను చెప్పాడు కదా అని చెప్పి ఇచ్చేయలేము గబుక్కన. సరే, అతడు సినిమాకి వస్తే అతడు సినిమాలో ఈ నాదర్ పాత్ర శోభన్ బాబు వేయాల్సిందా? అవునండి. అతడి దగ్గరకు వచ్చినప్పటికీ కాస్టింగ్ డైరెక్టర్ గారు ఇచ్చారు కొన్ని. ఇచ్చేప్పుడు ఈ క్యారెక్టర్ అంటే ఒక మంచి క్యారెక్టర్ ఉంది, ఇది ఎవరితో చేయించాలో తెలియట్లేదు అన్నాడు. అన్నప్పుడు నేను అన్నా, ఏమంటే మీకు అభ్యర్థం లేకపోతే శోభన్ బాబు గారిని అడగనా అన్న. అడగండి, అమ్మో ఆయన చేస్తే గంతకంటే కావాల్సింది ఏంటన్నాడు డైరెక్టర్ గారు.
సరే వెంటనే నేను డైరెక్ట్గా అడగడానికి కొంచెం మొహాటపడ్డాను. మొహాటపడి మా మేకప్ మ్యాన్ రాబోని పిలిచి ఒక చెక్, బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టేసి ఇచ్చి, నువ్వు తీసుకొని వెళ్ళు మెడ్రాస్, వెళ్ళి ఆయనకి తీసుకెళ్ళివు, ఇట్లా ఒక మంచి క్యారెక్టర్ ఉంది, తాత క్యారెక్టరు, ఆయన చేస్తే బాగుంటుంది, రెమ్యూనరేషన్ ఆయన ఇష్టం, ఆయన ఎంత కావాలంటే ఎంత రాసుకోమను అని చెప్పి పంపించాను. పంపిస్తే ఆయన చూసి నవ్వి నాకు ఫోన్ చేశాడు. ఆయన అక్కడి నుంచి, మురళీమోహన్ గారు, శోభన్ బాబు అని గుర్తు రాగానే ఎవరికైనా ఒక ట్రిమ్గా ఉండే హీరో గుర్తు రావాలి తప్ప తాత వేషాలు, నాన్న వేషాలు, హాస్పిటల్లో ఉండే కుంటాడి వేషమో లేకపోతే అనారోగ్యంతో ఈ క్యారెక్టర్ వేయాలని నేను అనుకోలేదు. ఈ సినిమా చాలు అనుకున్నా, హీరోగా చేశాను చాలు, అందుకని ఇక నేను ఫర్దర్గా అట్లాంటి క్యారెక్టర్ ఏం చేయదలుచుకోలేదు. మీరు ఇంత ఉత్సాహంగా అతనితో ఆయన, మేము అప్పటికి ముగ్గురు మిత్రులని సినిమా చేసాం. చంద్రమోహన్, మీరు ముగ్గురు, చంద్రమోహన్, నేను, శోభన్ బాబు గారు ముగ్గురు. అది కూడా పెద్ద హిట్ అయింది. బొమ్మరిల్లు అయిన తర్వాత ఓతండి తీర్పు పెద్ద హిట్ అయింది. దాని పక్కన ఇది వచ్చి ఇది పెద్ద హిట్ అయింది. సో అలా ఆయన అందుకని వద్దన్నారు. అప్పుడు ఏం చేయాలి అనుకున్నప్పుడు డైరెక్టర్ గారు నాజర్తో చేద్దామండి అన్నాడు. అంటే అది మీ చాయిస్ అండి, మీరు కనుక అతనితో చేయించుకోగలరు, ఎందుకంటే అతను కూడా అప్పటికి తాత్కార క్యారెక్టర్లు ఏమి ఇలా. అవును, అతను ఏజ్కి మించింది. ఏజ్కి మించింది. మరి అతను ఆ గెటప్ వస్తారా అదో రండి అది అంటే నేను చూసుకుంటాను అన్నారు. చూసుకున్నారు. చూసిన తర్వాత ఆ మాడ్యులేషను ఇది కోసం ఎవరు చెప్పాలి దీన్ని డబ్బింగ్ అని ఆలోచిస్తే డైరెక్టర్ గారు సజెస్ట్ చేశారు, బాలసుబ్రహ్మణ్యం గారితో చెప్పిస్తే బాగుంటుందండి. ఆయన కూడా చూసి అబ్బో క్యారెక్టర్ చాలా బాగుంది, డెఫినెట్గా నేనే చెప్తాను చెప్పడం. ఆయన చెప్పేటప్పటికి ఆ క్యారెక్టర్ ఇంకా చాలా ఎలివేట్ అయింది. సో ఆ పాత్ర పండటంలో బాలుగారి పాత్ర కూడా సగం ఉంది. బాలుగారి పాత్ర కూడా చాలా ఉంది. మీరు ఆ సినిమా నిర్మాతగా అందరికీ తెలుసు, మీరు నటుడు, శోభన్ బాబు వేయనన్నాడు ఆ పాత్ర మీరు ఎందుకు వేయలేదు? అంటే అప్పటికి తాత పాత్ర లేదు, నేను కూడా తండ్రి వరకు వేసే ఓతండ తీర్పు మీరు వేసా, ఓతండ తీర్పు వేసా, అది మంచి ఇదయింది. డైరెక్టర్ గారికి చాయిస్ ఇచ్చేసే కదా, ఆయన ఏమంటే మీరే ఎందుకు వేయకూడదు అని అడిగితే డెఫినెట్గా జంప్ చేసి మరీ వేసి ఉండేవాడిని. కానీ ఆయన మనసులో రాకుండా ఇప్పుడు మన సినిమా కాబట్టి నేనే వేస్తానని చెప్పుకోకూడదు కదా, అది మీరైతే బాగుంటుందండి అని కనుక డైరెక్టర్ అని అడిగితే డెఫినెట్గా చేసి ఉండేవాడిని. ఆ సినిమాలో మీరు ఒక పాత్ర కూడా వేయలేదు అంత. యాక్చువల్గా నాకు అనిపించింది ఈ నాదర్ పాత్ర మీరు వేస్తుంటే సినిమాలు అందరు గుర్తుపెట్టేవాడు, ఈ జనరేషన్ వాళ్ళు కూడా అనిపించింది. సార్ నాదర్ ఆయన మీలాగా నాటక రంగం నుంచి వచ్చినవాడు కాబట్టి అద్భుతంగా నటించాడు. బాలుగారు వాయిస్ బాగా చేశాడు. అందులో మనం వేయలేకపోయాము అనేది ఒకటి పక్కన పెడితే అతను చాలా బాగా చేశాడు, డెఫినెట్గా బాగా చేశాడు. ఈ మధ్య మీరు మొహానికి మేకప్ వేసుకున్నారా? అప్పుడప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు రీసెంట్గానేమో ఆంధ్రలో అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారిది లైఫ్ బయోపిక్. అది చాలా గొప్ప ఆవిడ. అంటే ఇప్పుడు జనరేషన్కి ఎవరికి తెలియదు. మేము ఈస్ట్ గోదావరి నుంచి వచ్చేవాళ్ళం కాబట్టి మాకు తెలుసు ఆవిడ గురించి. ఇప్పటికే అక్కడ ఆ ఊళ్ళో ఆయన విగ్రహం ఉంది కొన్ని చోట్ల ఆవిడ. తర్వాత డొక్కా సీతమ్మ గారి పేరు చెప్పని వాళ్ళు అందరికీ తెలుసు. అవును, అంత మంచి ఆవిడ. ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీలో ఆ రోజుల్లో ఏజ్ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది. నా క్యారెక్టర్ అందులో హస్బెండ్ క్యారెక్టర్ నేను వేస్తాను. అప్పటికి ఏమవుతుందంటే నా క్యారెక్టరు భార్య చచ్చిపోయి ఉంటుంది, పిల్లలు ఉంటారు, వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. ఒక చిన్న అమ్మాయిని చూసి మొదటి ఆ అమ్మాయిని చేసుకుందామనంటే ఆ అమ్మాయి తండ్రి వీళ్ళు అందరూ ఒప్పుకోవటం. అమ్మాయి ఇంకా అప్పటికి మెచ్యూర్ కూడా అన్నాం అనమాట. అప్పుడు చిన్న వయసులో భార్యగా తెచ్చుకుంటాడు. చెప్తాడు కూడా ఆవిడకి, నువ్వు నాకు భార్యగా కాదు నా బిడ్డలకి తల్లిగా రావాలి అది అని ఆవిడ వస్తుంది. ఆ తర్వాత ఇక అంతే అయిపోయిందా మొత్తం మీ పార్ట్ అయిపోయిందా? జరుగుతుంది ఉంది. తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు వాళ్ళ మొన్న ఆ మధ్య కూడా మీరు వాళ్ళేదో సినిమా తీయబోతున్నారు, వాళ్ళు కూడా చేస్తారు. అందులో కూడా ఒక గురువు గారి వేషం. అదే వాళ్ళే ఆ సినిమాలో వాళ్ళే రంగు పడుతుంది అన్నట్టుగా రంగు పడుతుంది మీ మీద. అదే అదొకటి వేస్తాను. ఇప్పుడు దీంట్లో అఖండాలో ఒక క్యారెక్టర్ చేశాను, బాలకృష్ణ గారి. అవును. సో మళ్ళీ మీరు మేకప్ వేసుకుంటున్నారు. త్వరలో ఈ కొత్త జనరేషన్ ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఎవరో కూడా రిటైర్మెంట్ అని అనుకోకూడదు. శోభన్ బాబు గారు అనుకున్నారంటే అది వేష్. అవును, మాజీ నటుడని ఎవరు అన్నారు కదా, అందరూ. అది కాక అది నేనేమో నాగేశ్వరరావు గారి శిష్యుడు ఒక విధంగా, శోభన్ బాబు గారికి ఏమో స్నేహితుడిని, నేనేమో నాగేశ్వరరావు గారికి శిష్యుడిని, ఎన్టీ రామారావు గారికి ఏమో అభిమాని, రాజకీయ నాయకుడిగా ఆయన్ని, లేకపోతే ఒక జానపద నాయకుడిగా ఆయన్ని, ఓ పౌరాణిక నాయకుడు ఆయన్ని ఆరాధిస్తాను. నాగేశ్వరరావు గారు ఒక రోజున ఆయన ఏదో దీంట్లో స్టేట్మెంట్ ఇచ్చారు, నేను సినిమాలో రిటైర్ అయిపోవాలని అనుకోవటం లేదు, నేను నా ఆకర్షణ వరకు నటుడిగా ఉండదలుచుకున్నాను, నటిస్తూనే చనిపోవాలనుకుంటున్నాను అని చెప్పింది. నేను చాలా ఇన్స్పైర్ అయ్యా దానికి.
చాలా ఇన్స్పైర్ అయిపోయిన తర్వాత ఆయన ఆఖరి సినిమా కూడా ఓ టైంలో ఆయనకి క్యాన్సర్ వచ్చిందనేది అర్థమైపోయింది. డైరెక్ట్ డాక్టర్లు చెప్పారు. ఫ్యామిలీని అందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికి కూడా చెప్పి మీరెవ్వరు నా మీద సింపతి చూపించడం కానీ ఇది కానీ ఏం చేయక్కర్లేదని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫ్యామిలీ అందరు కలిసి కూర్చొని ప్రెస్లో అనౌన్స్ చేశారు. నాకు ఇట్లా క్యాన్సర్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు, ఎంతకాలం బతుకుతారో నాకే తెలియదు. అలా అన్నానని చెప్పి మీరందరూ అయ్యో పాప నాగేశ్వరరావు అని మీరెవరు సింపతి చూపించక్కర్లేదు. నాకు మీరు ఎవరైనా నా దగ్గరికి వచ్చినా, నన్ను చూసినా, నన్ను నాతో మాట్లాడించినా సరదాగా మాట్లాడి, నేనేదో చచ్చిపోతాను అయ్యో పాపం అన్నట్టుగా మాత్రం ఎవరో మాట్లాడకండి. ఎన్ని రోజులు బతుకుతాను ఎన్ని రోజులు కూడా నేను ఆనందంగా బతకదలుచుకున్నా. ప్లస్ నేను నటిస్తూనే చచ్చిపోవాలనుకున్నా సినిమా కూడా ఇప్పుడు నేను చేస్తున్నాను. వాళ్ళదే మనం అని చెప్పి ఫ్యామిలీ లాగా అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యాక్ట్ చేసి 3 జనరేషన్ చేశారు. ఆఖరికి వచ్చేటప్పటికి ఆయన తెలిసిపోయింది ఆయనకి ఇంకా నా రోజులు చాలా తక్కువలోనే ఉన్నాయి అనుకున్నప్పుడు హాస్పిటల్లోనే ఉన్నారు. అప్పటికి నాగార్జున పిలిచి చెప్పారు, నేను ఎప్పుడు పోతాడో నాకే తెలీదు, నేను చనిపోయిన తర్వాత దీని డబ్బింగ్ ఎవరితోనో చెప్పిస్తే బాగోదు. అంతకుముందు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒక క్యారెక్టర్ చేశారు, దాని నూతన ప్రసాద్ డబ్బింగ్ దాని నూతన ప్రసాద్తో డబ్బింగ్ చెప్పించారు. అస్సలు సూట్ అవ్వాల. ఆయన అదే మెన్షన్ చేశాడు, ఏ నూతన ప్రసాద్ తీసుకొచ్చి నాకు డబ్బింగ్ చెప్పించాలి, అది ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ చేయిస్తారు. వాయిస్ అయితే మిమిక్రీలో సరిపోద్దేవు కానీ ఒక ఆర్టిస్ట్గా నేను చేసిన ఇదిని నేను చేసి నా డబ్బింగ్ నేను చెప్పుకుంటేనే బాగుంటుంది. అందుకని నా సినిమా డబ్బింగ్ కూడా నేనే చెప్పాలనుకుంటున్నా, నువ్వు వెంటనే ఏర్పాటు చేయ నాకు డబ్బింగ్ అన్నాడు. నాగార్జున కూడా అన్నీ తెలుసుకొని ఆ ఎక్విప్మెంట్ అని తీసుకొచ్చి హాస్పిటల్ రూమ్లో కూడా పెట్టి అక్కడే డబ్బింగ్ చెప్పించారు. సో అలా ఆయన ఇన్స్పిరేషన్ వరకు మనం నటించాలి. చాలు అట్లా ఆయన ఆఖరి నిమిషం దాకా కూడా నటిస్తూనే వెళ్ళిపోయారు. సో అందుకని అది కూడా ఇన్స్పిరేషన్ అదే. నేను రిటైర్ అవ్వను, ఆర్టిస్ట్గా అసలు రిటైర్ అవ్వను, నాకు ఓపిక ఉన్నంత వరకు, నాకు వేషాలు వచ్చినంత వరకు నేను చేస్తాను. అలా అని చెప్పి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు వేషం ఉండని నేను అడగను. ఎందుకని అడగను అంటే నేను మొట్టమొదటి హీరో ఛాన్స్ వచ్చింది అప్పటికి విజయవాడలో నేను బిజినెస్ మ్యాన్ని, బిజినెస్ బాగుంది, బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం, పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇట్లా ఛాన్స్ వచ్చింది డైరెక్ట్గా ఒక పెద్ద ప్రొడ్యూసర్ దగ్గర నుంచి హీరో అని వచ్చింది. ఏం చేయాలో తెలియదు, చెయ్యాలా అవుతుందా అని. అక్కడ మంచి బిజినెస్ ఉంది, దాన్ని వదులుకొని రావాలా అవుద్దా, ఇక్కడికి వచ్చాక సక్సెస్ అవుతామో లేదో, ఇవన్నీ మీమాంసలో ఉన్నప్పుడు మా ఆవిడ ఒకటే మాట ఉంది, లక్ష్మీదేవి ఎప్పుడు పడితే అప్పుడు తలుపు తట్టదండి, తలుపు తట్టినప్పుడు వెళ్ళి తీయాలి, మీరు ట్రై చేయకుండా దాని అంతటికి అది మీకు వచ్చింది కాబట్టి ట్రై చేయండి ఒకసారి. ఒకటి చేయటంలో పెద్ద నష్టం ఉండదు, బాగుందంటే కంటిన్యూ చేద్దరు కానీ లేదంటే మానేయచ్చు అని ఒక కండిషన్ అండి. అన్న ఏంటి అన్న, షూటింగ్ అయిపోగానే మళ్ళీ మీరు విజయవాడ వచ్చేసి బిజినెస్ చూసుకుంటూ ఉండాలి. మెడ్రాస్లో కూర్చోవడం, ఆల్బమ్ తీసుకెళ్ళి ఏమని నేను పలానా సినిమాలో హీరోగా చేశాను, మీ సినిమాలో ఏదైనా వేషం నేను అడగటం కానీ చేయకూడదు, ఈ కండిషన్ పెట్టి. ఆ కండిషన్ ఈ రోజు వరకు కూడా నేను తప్పకుండా పాటిస్తాను. సో మీరు అడగట్లేదు, ఎవరిని అడగను. ఈవెన్ ఆ రోజున ఇప్పుడు మీరు ఇందాక అన్నారే అతడిలో ఆ వేషం మీరు చేస్తే బాగుండేది, మనసులో నాకు ఉందేమో కానీ నేను అది కూడా అడగల. డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే ఆ వేషం నేను వేస్తానండి అని, మా సొంత సినిమా నేను చేస్తానంటే కాదని కూడా అడిగినా అయినా సరే నేను అడగల. ఆయన ఛాయిస్ కుదరాలి. సో మీరు ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎంపీ చేశారు, చాలా పోస్టులు చేశారు, అయినప్పటికీ కూడా మీరు ఎక్కువ ఆనందం పొందేది ఆ మొహాన్ని రంగేసుకొని కెమెరాకి అడ్రస్ చేసినప్పుడే. అవునండి. యాక్చువల్గా ఓ తండ్రి తీర్పు తీసేటప్పుడు ఆ సినిమా ఇక బాగా ఇన్స్పైర్ అయ్యారు. కథ విని రీమేక్ అది ఒరిజినల్గా రాజేష్ ఖన్నాను శబనాజ్ మీ చేశారు. అది తీద్దామని అనుకున్నాం, అన్నీ ఫైనలైజ్ అయిపోయినాయి. ఇక 3 రోజుల షూటింగు, ఒక వారం రోజులు బట్టి 10 రోజులు బట్టి ఇట్లాగే గెడ్డవది కూడా పెంచుతున్నారు ఆ క్యారెక్టర్ కోసం. డైరెక్ట్గా చెప్పాను, ముందు ఈ గెడ్డంతో ఉండే క్యారెక్టర్ చేసేయండి, తర్వాత తీసేసి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ సాంగ్స్ ఇట్లాంటివి ఏదో ఉన్నాయి అట్లా చేసుకుందాం అని చెప్తే సరే అన్నాడు. రేపు మార్నింగ్ షూటింగ్ కనుక ఇవాళ సాయంత్రం పిలిచి ఆయన్ని, నాకు భయం వేస్తుంది రాజా చంద్ర, నేను ఈ వేషాన్ని చెడగొడతానేమోనని నాకు భయంగా ఉంది. సినిమా సక్సెస్ అయితే వెళ్ళండి గుడ్, సక్సెస్ కాకపోతే మురళీమోహన్ ఆ వేషం వేయటం మూలంగా సినిమా ఫెయిల్ అయిందనే పేరు నాకు రాకూడదని అనుకుంటున్నాను. అంటే అన్నయ్య మీరు అసలు అలాంటి డౌట్ పెట్టుకోకండి, మీరు బ్రహ్మాండంగా చేస్తారు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా కదా, మీరు చేయండి ధైర్యంగా, పొద్దున్నే ధైర్యంగా మేకప్ వేసుకొని వచ్చేయండి అన్నాడు. అట్లా బిగినింగ్ 1 day 2 days అయ్యేదాకా దాని మీద ఒక కమాండ్ వచ్చింది, ఇక చేయగలం, ఇక ధైర్యం వచ్చింది, ఏం డౌట్ పడక్కర్లేదు, వచ్చి చేసాం. అది బడిపంతుల్లో ఎన్టీఆర్ లాగా ఒక గంభీరమైన పాత్ర. అవును, మీ గెటప్ కూడా అలా అనిపిస్తుంది నాకు. బడిపంతులు గుర్తొస్తుంది ఎన్టీఆర్ పాత్రే. అది అప్పట్లో రీమేక్కి అవార్డు ఇవ్వకూడదు అనేది లేదు, నంది అవార్డ్స్
తీయచ్చు. దీనికి అవార్డు ఇద్దామని వచ్చిన రోజున కమిటీలో డిస్కస్ చేసుకుంటారు కదా, కొంతమంది అది బాగుందన్నారు, కొంతమంది ఏదో అన్నారు. ఒక ఆయన ఎవరో అన్నాడంట, ఏమంటే మురళీమోహన్ అనగానే హీరోగా గుర్తొస్తుంది కానీ ఏదో ఫాదర్ లాగా అనిపించలేదు, ఏదో పేరు చిత్తకర్రాడికి వేషం వేసినట్టుగా ఉంటుందేమో అన్నాడు. ముసలి వేషం ముసలాడి వేయటం గొప్ప కాదు, యంగ్గా ఉన్నతను ముసలి వేషం వేసి మెప్పించడం అనేది గొప్ప. అందుకని దీంట్లో డౌట్ లేకుండా ఈ క్యారెక్టర్కే బెస్ట్ యాక్టర్ ఇవ్వాలి. బెస్ట్ పిక్చర్ అవార్డు వచ్చింది, బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. అలా ఆ పాత్ర అలా వేయటం వల్ల అవార్డు వచ్చింది, గుర్తింపు వచ్చింది, అంతే కదా. వచ్చింది, డబ్బులు కూడా బాగా వచ్చాయి. డబ్బులు కూడా చాలా బాగా ఆడింది. ఆ గడ్డం గురించి గుర్తు చేశారు. ఈ మధ్య మొన్న మేము క్లీన్ షేవ్తో కనిపించారు మొన్న ఈ ఏదో మీటింగ్లో. ఏంటి సార్ ఆ రహస్యము? అది ఇందాక చెప్పే కదా, డొక్కా సీతమ్మ సినిమా చేస్తారు. అందులో ఆ హస్బెండ్ క్యారెక్టర్ అనేసి లేటర్ పార్ట్ అంతా ఇట్లా గడ్డం ఇది ఉండి ఇట్లాగే కొంచెం జిప్పుడు జుట్లాగా ఉండేది, అట్లా ఉంటుంది. దాంట్లో కొంచెం ఈ ఓల్డ్లో కొంచెం యంగ్ ఉంటుంది. అది వేసేటప్పుడు కొంచెం నీట్గా ఉండాలన్నమాట. అప్పుడు అందుకనే గడ్డం అయిన తీసేసి కొంచెం ఆ గెటప్లో చేసాం. అది సో ఇంకా పాత్ర ఉంది కాబట్టి మళ్ళీ క్లీన్ షేవ్ ఉన్నప్పుడు క్లీన్ షేవ్ చేస్తూ ఉండాలి. అదే చెప్పాడు డైరెక్టర్కి, ఏమండి వాళ్ళ క్లీన్ షేవ్ చేసిన తర్వాత రేపు పొద్దున మళ్ళీ ఈ గెటప్ రావాలంటే రాదండి, మళ్ళీ 15 రోజులు నాకు గ్యాప్ ఇస్తేనే మళ్ళీ ఇది వస్తుంది అని. అలాగే చేద్దామండి. సార్ మామూలుగా మీరు అంతమంది మంచి కలర్ఫుల్ షర్ట్లు వేసి ఇన్సర్ట్ చేసి షూస్ వేసి తలకు రంగేసి మొత్తం 50 ఏళ్ళ మనిషిలా ఉండేవాళ్ళు కదా. తర్వాత మళ్ళీ మీ గెటప్ మార్చేసి మీరు గ్రే హెయిర్లోకి వచ్చేసారు. గ్రే హెయిర్ ఫ్యాషన్ అనుకోండి లేటెస్ట్, అది అలా ఉంచుదాము. ఈ ఫ్యాషన్కి ముందు నుంచి ఎందుకు మీరు గ్రే హెయిర్లోకి వచ్చేసారు? గడ్డం పై సినిమాల్లో ఉన్నప్పుడు నన్ను ఎవరో ముసలాడని అనుకోరు, అంటే ఇప్పుడు అనుకుంటారు, అది వేరే విషయం. కానీ ఆ రోజులు యంగ్ కింద నేను రిటైర్మెంట్ కూడా నాకు నేనే అనౌన్స్ చేసుకున్నాను. ఏది జనం చూసి బోర్ కొడుతుంది, ఇంకా ఇప్పుడు రోజులు ఎన్ని రోజులు హీరో ఇస్తారా అని అనిపించుకోకూడదు, మనకు మనం రిటైర్ అయిపోవాలి అని చెప్పి ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో ఇక నుంచి నేను హీరో వేయదలుచుకోవట్లేదు. అప్పటికే 50 ఏళ్ళు వచ్చేసి నాకు 50 ఏళ్ళు 55 ఏళ్ళు వచ్చాయి. ఇక నుంచి హీరోగా వేయదలుచుకోలేదు, మా సొంత సినిమాల్లో కూడా హీరోగా అయ్యానని చెప్పి అనౌన్స్ చేశాను. చేసి అక్కడి నుంచి మానేశాను. మానేసిన తర్వాత ఫాదర్ క్యారెక్టర్లు అట్లాంటివి వచ్చినాయి, కొన్ని సినిమాలు చేశా. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరో ఫాదర్ లాగా లేడండి, హీరోయిన్ ఫాదర్ లాగా లేడండి, బ్రదర్ లాగా ఉన్నాడండి అని కామెంట్స్ వచ్చినాయి. దాంతో నేను అనుకున్న లెవెల్లో అవి రాలా. మనం ఇక అయ్యే రావాలి, దాని మీద బేస్ అయితే మనం లాభం లేదని చెప్పి అప్పటికి ఫ్యామిలీ కూడా ఇక్కడ షిఫ్ట్ చేసాం, ఇండస్ట్రీ కూడా షిఫ్ట్ అయింది. మనం బిజినెస్ మ్యాన్ కదా, మళ్ళీ బిజినెస్ చేద్దామని చెప్పి అప్పుడు రియల్ ఎస్టేట్లో దిగి ఆ రియల్ ఎస్టేట్ చేయటం మూలంగా సర్వైవ్ అయ్యాం. లేకపోతే అప్పటి నుంచి ఇదే వేషాల మీద అంటే సర్వైవ్ అయ్యేవాళ్ళు కదా, సంపాదించింది కూడా దానికి సరిపోయేది, అయిపోయేది. అదే సో కొత్త రియల్ ఎస్టేట్ అనే కొత్త వేషం వేశారు. కొత్త వేషం వేశాం. సో మీ గ్రే హెయిర్లోకి రావడానికి కారణం అదేనా? కారణం అది కాదు, అంటే మా ఆవిడ చాలా రోజులుగా ఏమంటే నేను రంగు వేయనండి, మీకే సినిమాల వేషాలు వేస్తున్నారు, రంగులు వేసుకొని తిరుగుతున్నారు, నాకు రంగు వేయాలని లేదు. అది బాగోదు, నేను రంగు వేసి నువ్వు రంగు వేసుకోకపోతే బాగోదు, నేను చెప్తాను, నాకు టైం ఇవ్వు, నేను టైం ఇచ్చినప్పుడు నువ్వు చేద్దాం అన్నాను. సరే ఓకే అంది. అన్న తర్వాత ఒక రోజు పిలిచి చెప్పాను, నేను కూడా రంగు వేయటం మానేసి గ్రే హెయిర్తోనే ఉందాం అనుకుంటున్నాను. అయితే ఒక కండిషన్, 1 సంవత్సరం వరకు చూస్తాను, నేను బాగుంది అని అంటే కంటిన్యూ చేస్తాను, లేదండి బాగోలేదండి మీరు రంగు వేస్తేనే బాగుంటుందంటే రంగు వేసుకుంటాను. అప్పుడు రంగు వేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు ముందే రంగు వేసుకోకుండా ఉంటే బాగోదు, కాబట్టి నేను ఓకే ఇక నుంచి నువ్వు కూడా రంగు వేసుకోవడం మానే అన్నప్పుడు మానేద్దు కానీ అని నేను వేసుకున్న తర్వాత నేను ఈ గ్రే హెయిర్తో 1 ఇయర్ అయిన తర్వాత అప్పుడు చెప్పాను, వాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చా, ఇక నువ్వు కూడా మానే. మిమ్మల్ని గ్రే హెయిర్లో జనం కొంతకాలం గుర్తుపట్టలేదేమో. ఇప్పటికీ కొంతమంది అంటూ ఉంటారండి, మళ్ళీ మీరు రంగు వేసుకోండి సార్ మళ్ళీ హీరోగా ఉంటారు. ఇక వేరా రంగు 99% అయింది. మంచి క్యారెక్టర్ వచ్చి చేయాలి అని అనుకుంటే అప్పుడు చూస్తారు. అదే తర్వాత సార్ మిమ్మల్ని అది కూడా ఓల్డ్ యంగ్ 2 ఉన్నది ఏదైనా వస్తే అట్లా ఎవరికైనా అసూయ కలిగేంత ఆరోగ్యం అన్నట్టు అంటారు కదా, అంటే చూడటానికి మీరు మామూలు చూడటానికి ఆరోగ్యంగా కనిపిస్తారు, ఆరోగ్యంగా కూడా ఉన్నారు, రెండూ ఉన్నాయి కదా. స్లిమ్ అవుతున్నారు, బాగా స్లిమ్ అయ్యారు, ఈ మధ్య ఇంకా స్లిమ్ అయ్యారు. మీ ఆరోగ్య రహస్యం ఏంటి? అసలు పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మీ డైలీ ఏంటి మీ లైఫ్ స్టైల్ సార్? ఎన్ని గంటలకు లేస్తారు? వాటన్నిటికంటే కూడా ముందు చెప్పాల్సింది మా ఫ్యామిలీ జీన్స్. మా ఫాదర్ 96 ఇయర్స్ బతికారు. ఆయన చనిపోయే 2 రోజుల ముందు కూడా వాకింగ్ చేస్తూనే ఉండేవారు మార్నింగ్. మా మదర్ 100 ఇయర్స్ బతికారు. సో ఫ్యామిలీ జీన్స్ ఆర్ వెరీ గుడ్. అలా అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టుగా లైఫ్ ఇది చేస్తే పోతాం.
అది ఒకటి మెయిన్గా అది ఉందండి. తర్వాత సినిమాల్లో ఉన్నాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, లావ్ అయిపోకూడదు, పొట్ట పెరగకూడదు, సిస్టమేటిక్గా ఉండాలి అని మనం తినే ఫుడ్ కూడా అండి జనరల్గా ఏది పడితే అది తినాలని కోరిక పుట్టేస్తాయి. బిర్యానీలు తినేద్దాం, లేకపోతే ఇంకేయో తిందాం, ఫాస్ట్ ఫుడ్ తిందాం, ఇట్లాంటివన్నీ వస్తే మన కంట్రోల్లో ఉండదు బాడీ. ఇప్పుడు మనం ఎంత ఇంటేక్ ఫుడ్ తీసుకుంటున్నామో దాన్ని ఎక్సర్సైజ్ మూలంగానో దీని మూలంగానో దాన్ని ఖర్చు పెట్టాలి. లేకపోతే క్యాలరీస్ పెరిగిపోతాయి లోపల ఇదైపోయి, అంటే డబ్బులు ఆదాయం ఖర్చులాగా. అందుకని ఇంటేక్ ఎంత ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నామో అన్ని క్యాలరీస్ బర్న్ చేయాలి మనం. అందుకని రోజు నడిచే రోజుల్లో నడిచేవాడిని, జాగింగ్ చేసే రోజుల్లో జాగింగ్ చేసేవాడిని, స్విమ్మింగ్ చేసే రోజుల్లో స్విమ్మింగ్ చేసేవాడిని, హార్స్ రైడింగ్ చేసేటప్పుడు హార్స్ రైడింగ్ చేసేటప్పుడు అట్లా అన్నీ చేసేవాడిని. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇక స్విమ్మింగ్ చేయలేకపోయానండి, జాగింగ్ కూడా చేయలేకపోయా, నడక మీద చేసుకుంటూ వచ్చాను. రీసెంట్గా ఏమైందంటే వెయిట్ మీరు అన్నట్టుగా కరోనా వచ్చిన కాడి నుంచి నాకైతే రాలేదు, కానీ అప్పటి నుంచి కొంచెం ఎక్కువ నడవటం, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయటం, వీటితో వెయిట్ తగ్గాను. కొంతమంది అన్నారు ఎందుకయ్యా తగ్గిపోతున్నావు అది ఇదని. మా బాబు మొన్న వచ్చి నాన్నగారు ఎక్కువ నడవటం కూడా మంచిది కాదు, ఇప్పుడు 20,000 స్టెప్స్ నడిచేవాడు రోజుకి. అమ్మో, 20,000 చాలంటారు డాక్టర్లు. అదే చెప్పారు మొన్న డాక్టర్ సోమరాజు గారు కూడా కూర్చోబెట్టి చెప్పారు, మీరు 10,000 దాటి మించి ఏది చేసినా అది మీకు వేస్టే తప్ప ఏమీ మంచిది కాదు. నేను చెప్తున్నాను వినండి, మీరు 10,000కి మించి చేయొద్దు అని చెప్పి మీకు ఇవన్నీ కూడా లూజ్ అవుతున్నాయి మన మజిల్స్, ఎక్కువ కష్టపెడుతున్నారు శరీరాన్ని. ఆ మజిల్స్ ఇది అవ్వకుండా ఉండాలంటే మీరు వెయిట్స్ అయ్యని జిమ్లో వర్క్ చేయండి అని. డంబుల్స్ అలా. అందుకని ఇప్పుడు జిమ్కి ఒక ట్రైనర్ని పెట్టుకొని ఇంట్లోనే మాకు జిమ్ ఉంది. వాకింగ్ ఉంది. వాకింగ్ అంటే మొన్నటిదాకా 20,000 చేశానండి, ఇప్పుడు 10,000లోకి తీసుకొచ్చాను. ఎన్ని గంటలకు లేస్తారు సార్ పొద్దున మీరు? మామూలుగా 5కి లేస్తాను, లేచి కాలకృత్యాలు తీర్చుకొని అదే 5:30 to 7 నడుస్తానండి. నడిచి 7కి కరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసి ఈటీవీ న్యూస్ పెట్టుకోవటం, ఈటీవీ న్యూస్ చూస్తా, మామిడి తెచ్చిన కాఫీ తాగుతూ నేను చేయటం. ఇక 20,000 చేసే రోజుల్లో మళ్ళీ 8 కాడికి మళ్ళీ 9 తగ్గకుండా నడిచేవాడు. తర్వాత మీరు పూజ చేస్తారు కదా కంపల్సరీగా, అది ఎప్పుడు చేస్తారు? అది ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత స్నానం చేసి పూజకి వెళ్తాను. అది 1 hour పడుతుంది. కింద కూర్చుంటారా? కింద కూర్చునేవాడిని చాలా వరకు. ఈ మధ్యకాలంలో మోకాలు ఆపరేషన్ అది అయిన తర్వాత కింద కూర్చోవద్దని అంటేను అక్కడే ఒక ప్లేట్ లాంటిది ఒకటి పెట్టి స్టూల్ లాంటిది పెట్టి స్టూల్ మీద కూర్చోండి. పూజ తర్వాత బ్రేక్ఫాస్ట్ కానీ నేను ముందే దీని చేస్తాను. అవునా? ఎందుకు చేస్తారంటే దానికి కూడా ఇప్పుడు నేను పూజలోకి వెళ్ళేటప్పటికి 10:30 అవుతుంది, లేట్ అయిపోతుంది. 11:30కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ 2 o'clock లంచ్ చేయాలి కదా, గ్యాప్ తక్కువ ఉంటుంది. అందుకని 10:30 లోపల స్నానం అయిపోద్ది, 10:30కే బ్రేక్ఫాస్ట్ తీసేసుకొని 11 లోపు పూజలోకి వెళ్తాను. గంట మినిమం చేసేవాళ్ళు కదా, గంట పైన చేసేవాడిని. ఇప్పుడంటే ఒక్కో రోజు ఉన్నాం ప్రోగ్రామ్స్ని బట్టి ఒక్కోసారి కొంచెం వెళ్ళాలి అంటే రిపిటేషన్స్ లేకుండా. దేవుళ్ళు అందరిని పలకరిస్తారా? అందరినీ పలకరిస్తాను. అంటే కళ్ళు మూసుకొని ధ్యానంలాగా కూర్చుంటారా? మీ పూజా విధానం ఎలా ఉంటుంది? అంటే చదువుకుంటాను, నేనే పైకి చదవను, ఇదివరకు పైకి చదివాడిని. అది ఎందుకు చదివాడిని అంటే ఒరిజినల్గా నా వాయిస్లో కొంచెం జీర ఉంది. ఆ జీర వాయిస్ పోవడం కోసం ఎవరన్నా చెప్పారనమాట. అప్పుడు సిగరెట్లు తాగమని కొంతమంది, చుట్టలు తాగమని కొంతమంది, లేకపోతే బీచ్కి వెళ్ళి రోజు పొద్దున్నే వాయిస్ ఎక్సర్సైజ్ చేయమని ఇవన్నీ చెప్తున్నారు. వోకల్ ఎక్సర్సైజ్. అప్పుడు నేను అనుకున్నాను అనమాట, రోజు పూజ చేస్తాను కదా, పూజ చేసేది బాగా లౌడర్గా చదువుతాం, గంట సేపు కంపల్సరీగా ఉంటుంది, కంపల్సరీగా పూజ చేస్తాం, కంపల్సరీగా దీనికి కూడా ఇది ఉంటుంది అని చెప్పి బాగా లౌడర్గా చదివేవాడిని. అప్పుడు ఎక్సర్సైజ్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. తర్వాత ఇక పెద్ద ఇల్లు అనమాట మెడ్రాస్లో ఉన్నప్పుడుది, పెద్ద కాంపౌండ్. మనం ఎంత పెద్దగా చదివినా పక్కింటి వాళ్ళకి ఏర్పడుతుంది, డిస్టర్బెన్స్. సో వోకల్ కార్డ్స్, తర్వాత ప్రాణాయామం కూడా కదా, మాట్లాడుతుంటే నాభి దగ్గర నుంచి వస్తుంది కదా. సో మీరు మీ పూజా కార్యక్రమంలో దేవతలందరినీ మీరు పూజించడము, స్తోత్రాలు అంటే ఈ దేవుడు ఆ దేవుడు అంటే దేవుడు అనేవాడు ఒక్కడే అనేది నా ఇదే ఆలోచన. అవును, దేవుడు అనేది ఒక అతీతమైన శక్తి. సబ్కా మాలిక్ ఏక్ హై అన్నారు కదా, అంతే. సబ్కా మాలిక్ ఏక్ హై అన్నట్టు ఒకడే దేవుడు. ఆ దేవుడికి పేరు లేదు, ఊరు లేదు, రూపం లేదు, ఏమీ లేదు. అలా అని చెప్పి మనం కళ్ళు మూసుకొని దేవుడిని మనం ఉంచుకుంటే ఏదైనా అట్లా దేవుణ్ణి తలుచుకోవాలి అంటే ఒక బొమ్మ కావాలి, ఒక రూపం కావాలి, ఆ రూపానికి ఒక పేరు కావాలి. అందుకని మనం హిందువులు ఏంటంటే చాలా దేవుళ్ళు అంటారు.
మనం పంచిపోతాలని డైరెక్ట్ ఇదేమనుకుంటాం. అవును. మరి ఇంకా చెట్టు పుట్ట నేల అన్నీ దేవుళ్ళే మనకి. అవును. అదే ఇతర మతాల్లో చూస్తే బుద్ధిస్టులకి ఓన్లీ గౌతమ్ బుద్ధులే, ముస్లిమ్స్కి ఓన్లీ అల్లా, క్రిస్టియానికి వెళ్ళి చూస్తే జీసస్. కానీ మనకు అలా కాదు. 3 కోట్ల మంది ఉన్నారు. ఓ రోజున బాలకృష్ణ గారు, నేను, బ్రహ్మానంద్ గారు మేమందరం ఒక షూటింగ్లో ఉన్నాం. జయసింహ అని, అది కుంభకోణంలో షూటింగ్, అక్కడ ఉన్నాం. బాలకృష్ణ గారిది నాది పక్క కాటేజీలో, ఎదురుగుండా కాటేజ్ ఏమో బ్రహ్మానందం గారు. బాలకృష్ణ గారు రోజున పొద్దున్న షూటింగ్ వెళ్ళిపోయారు. ఈయన చేస్తా ఉండగా నా దగ్గరికి వచ్చాడు బ్రహ్మానందం గారు. బయట కూర్చొని అన్నీ వింటున్నాడు, నేను మాట్లాడే ఈ చూసి అవన్నీ అయిన తర్వాత, ఈ రోజు ఎంతసేపు చేస్తారు పూజ అన్నాడు. గంట సేపు చేస్తారండి అన్నాడు. ఏ దేవుడిని పూజిస్తారు అన్నాడు. అందరినీ పూజ చేస్తారండి. మరి మీరే దేవుడిని చేస్తారండి అన్న. నేను ఒక్కళ్ళే చేస్తానండి అన్నాడు. ఎవరిని చేస్తున్నారు మీరు అన్న. నేను వెంకటేశ్వర స్వామిని. నా ఉద్దేశంలో వెంకటేశ్వర స్వామే దేవుడు. నేను ఏ గుళ్ళోకి వెళ్ళినా, సాయిబాబా గుళ్ళోకి వెళ్ళినా వెంకటేశ్వర స్వామినే చూస్తా అక్కడ సాయిబాబాలో అని. ఎందుకంటే అట్లా అన్నాను. ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు ఆయన. ఇప్పుడు చాలామంది ఇంట్లో పని చేసే వాళ్ళు వచ్చి 3 ఏళ్లలో 4 ఏళ్లలో చేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళకి నెలకి. ఇప్పుడు 4 ఏళ్లలో పనిచేసే ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చింది అనుకోండి, అన్హెల్తీగా ఏదైనా జబ్బు చేసింది. మన ఇంట్లో పనిచేసే అమ్మాయి అయితే మనమే చీతుకొని మా డబ్బులు తీసుకెళ్ళి చేయించుకుంటాం. 4 ఏళ్లలో చేసే అమ్మాయి మన ఇంటికి వచ్చింది, ఎవరో ఒకళ్ళు ఇస్తారులే అని ఎవడో ఇవ్వడు. అలాగే నువ్వు అందరు దేవుళ్ళని పూజ చేసావు అనుకో, ఆంజనేయ స్వామిని చూసుకుంటాడు, వెంకటేశ్వర స్వామి అనుకుంటాడు, జీసస్ చేసేవు నన్ను చూడలేదు కదా అని ఆయన అనుకుంటాడు. అందుకని నేను ఒక్కళ్ళనే చేస్తాను అన్నాడు. ఏదో బాగానే ఉంది, కానీ అలానే అదే పంచిపోతాలు కూడా మనకి దేవుడివే. చెట్టు పుట్ట అన్ని దేవుళ్ళే మనకి. అంటే మన మనిషిలో, జంతువులో, చెట్టులో, పుట్టలో చూడటం అనేది మంచి ఆలోచన. గోమాతను ఎంత గొప్పగా చూస్తాం. తల్లి తర్వాత తల్లి గోమాతే అన్నాం, కానీ ఎప్పుడు గోవు ఆవు అని అన్నాం. భూమాత అని కూడా అంటాం. భూమాత, ఆ దైవాన్ని, గాలి కానీ నీరు కానీ పంచిపోతాలు అన్నీ కూడా ఈ పంచిపోతాలు సరిగ్గా పరిపాలిస్తున్నాయి కాబట్టి మనం ఉండగలిగాం. అవును. గాలి గట్టిగా పీస్తే మనం పడిపోతాం. అవును. వర్షం ఎక్కువ కురిచేసి నీరు ఎక్కువ వచ్చేసిందంటే కొట్టుకుపోతాం. అంతే కదా. ఏమంటే గాలి అసలు రాకపోతే గుండె అయిపోద్ది, ప్రాణవాయువు. సో పంచభూతాలకి పంచేంద్రియాలకి అనుబంధం అంతే. అందుకని అందరూ దేవుళ్ళే అంటాను నేను. ధ్యానం చేస్తారా కొంచెంసేపు? ప్రాణాయామం ఏమైనా చేస్తారు? ఓంకారం ప్రాణాయామం చేసేవాడిని, కానీ ఇక అది ఏకాగ్రత ఉండట్లా. ఓహో. ఓంకారం చేద్దామని అనుకుంటే అది బాగా ప్రాక్టీస్ అవ్వాలి, ఇంకే ఆలోచనలు రాకూడదు. ధ్యానం చేస్తున్నారా మరి? చేస్తున్నా కానీ కుదరట్లా. ఏదో టైం అయిపోతుంది, టైం చూసుకుంటూ ఉంటాం, ఏదో ఇట్లా వెళ్ళేటప్పటికి ఆ కాన్సన్ట్రేషన్ కుదరట్లా. సో మీరు మీ ఇష్టదైవం అంటే ఎవరని చెప్పాలి? అందరూ దేవుళ్ళే. వాళ్ళు వీళ్ళు ఒకరనే ఏం కాదు, దైవాన్ని ఇష్టపడతారు, మీరు నమ్ముతారు. సో మీ దాంట్లో ఇది చెప్పారు, ఎవరో అడిగారు, ఏమయ్యా నువ్వు రోజు పూజ చేస్తావు కదా, ఎప్పుడన్నా దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడా అని అడిగాడు. అయ్యాడన్నా. దేవుడు చూసావా అన్నాడు. చూశానన్నా. నాకు చూపిస్తావా అన్నాడు. నీకు చూడాలని కనుక నిజంగా కోరుకుంటే చూపిస్తాను నీకు కూడా అన్నాడు. చూపించు అన్నాడు. చూపించు అంటే నేను ఒకటి అడిగాను. నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పాడు. కరెంట్ అంటే తెలుసా అన్న. ఎందుకు తెలియదు కరెంటు? మీ ఇంట్లో కరెంట్ ఉందా అన్న. ఉంది అన్నాడు. కరెంట్ ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, ద్రవ పదార్థమా, ఘన పదార్థమా, ఎలా ఉంటుంది? ఐస్ లాగా ఉంటుందా అంటే అట్లా అడిగితే ఏం చెప్తాం? కరెంటే అన్నాడు కదా. కరెంట్ అనేది ఎలా ఉందో నీకు తెలియదు, బట్ కరెంట్ ఉంది అనేది ఒప్పుకుంటాం. లైట్లోకి వెళ్తే వెళ్ళి వస్తుంది, మైక్లోకి వెళ్తేనేమో సౌండ్ పెరుగుద్ది, ఇట్లా రకరకాలు. దేంట్లోకి వెళ్తే అది ఇది. కరెంట్ ముట్టుకుంటే షాక్ కొడుతుంది. అలా అని చెప్పి అది కారంగా ఉంటుందా ఇదని మనం చెప్పలేము. దానికి రూపం లేదు, బట్ ఉంది. అలాగే దేవుడు కూడా అంతే, రూపం లేకపోయినా దేవుడు ఉన్నాడు. అది మీరు జీసస్ అని పిలిచినా, వెంకటేశ్వర అని పిలిచినా, ఆంజనేయ అని పిలిచినా, గౌతమ్ బుద్ధాన్ని ఎవరైనా ఆయనే ఒక శక్తి స్వరూపం. ఈ వ్యవస్థ నడిపిస్తుంది చరాచర జగత్తు అనే విశ్వాసం మీకు సంపూర్ణంగా ఉంది. అయితే ఆరోగ్యంలో శారీరకంగా వ్యాయామం చేస్తారు, ఇవన్నీ చేస్తారు, బట్ మనసు కూడా ముఖ్యం కదా ఆరోగ్యంలో. మనసు కూడా ముఖ్యమేనండి. దాన్ని ఎలా మీరు సెట్ చేసుకుంటారు? అంటే ఇక మనం కొన్ని సెల్ఫ్ కండిషన్స్ పెట్టుకుంటానండి. జోదం ఆడకూడదు, రేసులకు వెళ్ళకూడదు, పేకాట ఆడకూడదు, విచారం చేయకూడదు, డ్రింక్ తాగకూడదు, ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకుంటాను. అంటే భావోద్వేగాలు ఉంటాయి కదా, కోపము చాలా ఉంటాయి కదా, కంట్రోల్ చేసుకుంటాను. అయ్యప్ప మాలేసుకున్నప్పుడు ఆ 40 రోజులు అసలు కోపం కూడా రానివ్వం. మిగిలిన రోజులు ఇప్పుడు కొంచెం వయసు పెరిగిన తర్వాత అప్పుడప్పుడు ఒకసారి కొద్దిగా కోపం వస్తుంది, లేకపోతే ఎవరిని విసిగిస్తా అంటే విసుక్కుంటున్నాం, కొంచెం గట్టిగా చెప్పాల్సి
ఇవి ఉన్నాయి కానీ కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అంటే భావోద్వేగాలు పైగా నాకేంటంటే స్నేహితులే తప్ప నాకు ఎవరు శత్రువులు ఉండరు. మీ భావన అది. ఒకవేళ ఉండి మీ గురించి ఇట్లా బ్యాడ్గా మాట్లాడతారని ఎవరైనా చెప్పినా కూడా అతను తత్వవతిని అతని కళ్ళకి నేను బ్యాడ్గా కనపడతానే పోని అని ఊరుకుంటాను. వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను. ఎక్కడ గర్భ హలో అంటే హలో అంటారు, నమస్తే అంటే నమస్తే అంటారు. అంటే మీకు ఇండస్ట్రీలో కూడా అజాత శత్రువు అని ఒక పేరు కూడా ఉంది కదా. ఉంది కదా. అదే అంటే మీరు భావోద్వేగాల్ని, కోపాలని, వీటన్నిటిని కూడా మీరు ఈ ఆధ్యాత్మిక సాధన ద్వారా దాన్ని ఏమన్నా తొక్కుతున్నారా? తొక్కట్లే, కంట్రోల్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆధ్యాత్మికంగా శక్తి ఉండబట్టే మనం కంట్రోల్ ఉండబట్టే మనం చేయగలం ఏదైనా. లేకపోతే టెంట్ అయిపోతాం. మనసు చంచలమైనది. ఈ చంచల మనసులో ఏదో ప్రతిదానికి ఏదో కోరికొచ్చేస్తూ ఉంటుంది. మనం పాడైపోవడానికి సులువు మార్గాలు అనమాట. చాలా మార్గాలు. మనకు కొన్ని పెట్టుకొని దేవుడు ఉన్నాడు, దేవుడి దగ్గర మనం ప్రత్యక్ష చేసాం, మనం ఇది చేసాం, దీన్ని మనం కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి అనేది ఒకటి ఉంటే ఏమిటంటే కంట్రోల్లో ఉంటుంది. సో జీన్స్, వ్యాయామము, ఆధ్యాత్మిక సాధన, తర్వాత మనసును గ్రహించుకోవటము, ఆహారం, ఇవన్నీ కూడా మీ ఆరోగ్య రహస్యాలు. బ్రేక్ఫాస్ట్ ఏంటుంటుంది సార్ మీది మామూలుగా? నేను బ్రేక్ఫాస్ట్ మామూలుగా ఓన్లీ ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్ అంటే పప్పాయి, దానిమ్మ, యాపిల్, సీజనల్ ఫ్రూట్స్. సీతాఫలాలు దొరికినప్పుడు సీతాఫలాలు, కమలాఫలాలు దొరికినప్పుడు కమలాఫలాలు, నారింజకాయలు దొరికినప్పుడు నారింజకాయలు, మామిడికాయలు దొరికినప్పుడు మామిడికాయలు. సీజనల్ ఫ్రూట్ కూడా తింటా. ఒక సీజనల్ ఫ్రూట్, తర్వాత నట్స్, పప్పు, డ్రై ఫ్రూట్స్. అంతేనా? మీ దోశలు, ఇడ్లీలు ఉండవు? ఒక గ్లాసు రాగి జావ తాగుతాం. అంతేకాని దోశలు, ఇడ్లీలు అలాంటివి ఉండవు. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, రాగి జావా బ్రేక్ఫాస్ట్. లంచ్ ఎన్ని గంటలకు చేస్తారు? లంచ్ మామూలుగా 2:00 అండి. లంచ్ ఎలా ఉంటుంది మీది? లంచ్ ఓన్లీ వెజిటేరియన్. అంటే ఓన్లీ కాదు, నాన్ వెజిటేరియన్. సండే డెఫినెట్గా నాన్ వెజిటేరియన్ తింటామండి. మధ్య మధ్యలో ఒకసారి అరసారి ఏదైనా పార్టీ వెళ్ళినా అక్కడ తింటూ ఉంటాం. బట్ రోజు ఫస్ట్ నేను కలుపుకునే మొదటి ముద్ద పప్పుకూరే ఉంటుంది. పప్పు, ఆకుకూర మొదటి నుంచి అంతే. మొదటి నుంచి అది కంపల్సరీగా మా ఇంట్లో పప్పుకూర, ఆకుకూరతో పప్పుకూర అనేది కంపల్సరీ. అది అయిన తర్వాత మామూలు కూర ఏదైనా ఉంటే అది తింటాను. అది అయిన తర్వాత నాన్ వెజ్ ఆఖరిలో తింటాను. నాన్ వెజ్ తగ్గించడం మొదలుపెట్టి ఎంతకాలం అయింది? అంటే ఎప్పుడు కూడా తక్కువేనండి. ఎక్కువ తినేవాడిని కాదు. మీ అమ్మగారు వాళ్ళు కూడా కొద్దిగా పూజలు అవి చేసాం. మా అమ్మగారు వాళ్ళు అసలు తినరు. మా అమ్మగారు తినరు, మా అక్కగారు తినరు, మా చెల్లెలు తినదు, మా అమ్మాయి తినదు. నాన్నగారికి విపరీతమైన ఇష్టం, ఆయన రోజు పెట్టాలి. ఇప్పుడు మా డాక్టర్ తినదు. వాళ్ళకి 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి, వాళ్ళు తినరు. మేము శుద్ధ బ్రాహ్మణం ఒక విధంగా చెప్పాలి. కమ్మ బ్రాహ్మణ. మన తిప్పనేని రామస్వామి చౌదరి గారు చెప్పాలంటే ఆయన భాషలో కమ్మ బ్రాహ్మణులు. సో మీరు వెజిటేరియన్ ఎక్కువే తింటారు, నాన్ వెజ్ కంపారిటివ్గా వెజిటేరియన్ ఎక్కువ. కంపారిటివ్. నైట్ టైం మాత్రం ఓన్లీ టిఫిన్. దోశ అయితే ఒక దోశ. ఆఫ్టర్ భోజనం లంచ్ తర్వాత ఏమైనా రెస్ట్ తీసుకుంటారా మధ్యాహ్నం? ఏమన్నా రెస్ట్ అంటే పడుకోనండి. పడుకొని ఏదో పేపర్లు చదువుకుంటాం. రిలాక్స్ అవ్వరా? మంచి పనుకోవటం, నిద్రపోవటం ఉండదు. పగలపూట నిద్రపోరు మీరు? పడుకోవాలి. ఈవినింగ్ ఎన్ని గంటలకు ఉంటుంది సార్ పెట్టినారు? ఈవినింగ్ డిన్నర్ 8 o'clock నైట్. అది కూడా రైస్ అది ఉండదు. తింటే పుల్కా తింటాం, లేకపోతే ఏదైనా దోశ, లేకపోతే ఇడ్లీ కానీ. వెరీ సింపుల్. అది కూడా. ఎంతకాలం నుంచి మీరు నైట్ టైం భోజనం మానేసి ఎంతకాలం అయింది? చాలా ఏళ్ళు అయిందండి. అబ్బో. నాకు పెళ్ళి తర్వాత సంసారం పెట్టేటప్పుడు ఇన్సూరెన్స్ చేయించుకున్నాం. ఇన్సూరెన్స్ చేయించుకుంటే మంచిగా రేపు పొద్దున మనం ఎట్లా ఉంటాం, తిరుగుతూ ఉంటాం. ఒక ఇన్సూరెన్స్ ఉంటే ఒక ఇది ఉంటుంది ఫ్యామిలీకి అని ఇన్సూరెన్స్ చేయించాను. చేయిన తర్వాత 1 year అయిన తర్వాత ఇంకొంచెం చేద్దాం, ఆదాయం పెరిగింది కదా అని మళ్ళీ చేద్దామని వెళ్తే ఆయన చూసి ఇన్సూరెన్స్ ఏజెంట్ అన్నాడు, సార్ లాస్ట్ ఇయర్ ఇన్సూరెన్స్ చేసినప్పటికీ ఇప్పటికి 8 kgs పెరిగారు సార్, మీరు ఇలా పెరగటం మంచిది కాదు అన్నాడు. అప్పుడు కానీ నాకు తెలియలేదు నేను పెరుగుతున్నాను అనేది. ఇక అప్పటి నుంచి కంట్రోల్ పెట్టుకున్నాను. అప్పుడు పెద్ద ఏజ్ లేదుగా, మీరు 30sలో 40లో ఉంటారేమో. అప్పుడు లేదు, ఇంకా 30 లెస్ దాన్ 25లో పెళ్ళయింది. అవును. 26 ఆ టైంలో తీసుకొని అప్పటి నుంచి రాత్రిపూట భోజనం మానేసి, రైస్ మానేసి పుల్కా తినేవాడిని. అప్పటి నుంచే? అంటే మీకు 85 సినిమాలో రాకముందు నుంచే పుల్కా. అంతే. సినిమాలు 34 ఏళ్ల వయసులో వచ్చారు మీరు, అంతే కదా? 74 అనుకుంటా. వచ్చిన కాడి నుంచి కూడా ఇక అది కంటిన్యూ. అంటే మీరు ఇప్పుడు 85 ఏళ్ళు అంటే 60 ఏళ్ల నుంచి మీరు ఆల్మోస్ట్ 60 ఏళ్ల నుంచి రాత్రిపూట భోజనం చేయట్లా, ఏకభుక్తమే. పనుకోవడం 8 గంటలకు పనుకుంటారు సార్? 10. నిద్ర వెంటనే పడుతుందా మీకు? అది ఆరోగ్యం. కొంచెం ఇది కూడా ఆరోగ్యమే. ఇప్పుడు కొద్దిగా మధ్య మధ్యలో మెలకు రావడం కొద్దిగా కిందే ఉంటుంది. అప్పుడు చూస్తే బెడ్ మీద చిన్న ఎక్సర్సైజ్ చేసేసి పడుకుంటే మళ్ళీ నిద్రపట్టి. అదే. పుస్తకాలు ఏం చదువుతారు? రీడింగ్ హ్యాబిట్, సంగీతం వింటాం? ఆల్మోస్ట్ లేదు. పుస్తకాలు ఇదివరకు చిన్నప్పుడు బాగా చదివేవాడిని, కానీ ఇప్పుడు చదువుతుంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. మంచిదే కదా. సినిమాలు చూస్తుంటారా?
సార్ తర్వాత ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి సినిమాలు చూడాలి. చూడాలి. కొత్త సినిమాలు చూస్తున్నారా? లేటెస్ట్ సినిమాలు కూడా చూస్తారా? లేటెస్ట్ కూడా చూస్తాను. కొన్ని ఏమో థియేటర్కి వెళ్ళి చూస్తున్నాను, కొన్ని ఏమో ఎట్లా ఓటీటీలో రావటం లేదు, తర్వాత వస్తాయి కదా. ఏదైనా థియేటర్కి వెళ్ళి చూసి ఆ ఫీల్ వేరు కదా. డెఫినెట్గా పెద్ద స్క్రీన్ 100% ఆ తేడా అంతా చాలా బాగుంటుంది కదా. ఫుల్ స్క్రీన్, జనం మధ్య ఫుల్ స్క్రీన్ ఒకటి లైట్లన్నీ ఆఫ్ చేసి ఉండే స్క్రీన్ ఒకటే కనపడుతుంది మనకి, మన పక్కన వాళ్ళు కూడా మనకు కనపడరు. సో మన ధ్యానం పూర్తిగా ఆ కథ మీద సినిమా మీదే ఉంటుంది. అవును. ఫోన్లు రావు, ఫోన్లు వచ్చినప్పుడు మనం సైలెంట్లో పెట్టుకుంటాం కూడా, డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంట్లో కూర్చొని చూస్తున్నాం అనుకోండి, ఫోన్ కానీ హలో హలో అంటాం, ఇది మాట్లాడుతాం, మళ్ళీ పెట్టేస్తాం, మళ్ళీ చూస్తాం, మధ్యలో కొంచెం ఓ సీన్ ఎగిరిపోతాం. సరే, మీరు ఇన్ని చేస్తూ బిజినెస్ చేశారు, రియల్ ఎస్టేట్లో చాలా సక్సెస్, విల్లాస్ కట్టారు, అపార్ట్మెంట్స్ కట్టారు, చాలా చేశారు. తర్వాత మీ ఊర్లో మీ చాటపర్రులో మళ్ళీ పాత ఇల్లుని కూడా రెనోవేట్ చేసి మళ్ళీ అద్భుతంగా దాన్ని చేశారు. అంటే అది మా తాతగారి కట్టిన ఇల్లు అండి. 100 సంవత్సరాలు పూర్తి అయింది మళ్ళీ 3 months క్రితం. 100 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత దాన్ని అట్లాగే వదిలేస్తే పడిపోద్ది, కూలిపోయే స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. దీన్ని మళ్ళీ రివైవ్ చేయాలి. మనం ఇక్కడ పుట్టి పెరిగాము, ఇక్కడ పెట్టిన తర్వాత మనం ఇవాళ బాగున్నాం కదా, దాన్ని కూడా బాగుండేటట్టు చేయాలి కదా అని చెప్పి దాన్ని కంప్లీట్గా అదే స్ట్రక్చరు అదే ఇది మోడల్ ఏం మార్చలేదు, అప్గ్రేడ్ చేసాం అంతా. అప్గ్రేడ్ చేయడానికి 2 years పట్టింది నాకు. అది ఎంతకాలం ఉంటుంది సార్ ఇంకా లైఫ్? అది ఈజీగా ఇంకో 100 ఏళ్ళు ఉంటుంది. సో తీసుకుని 100 ఏళ్ళు దాని జీవితాన్ని పెంచేశారు. నేను అడగాలనుకున్న ప్రశ్న, ఇన్ని చేస్తున్నారు కదా, ఈ క్రమంలో సినిమా మీదే మీరు ఎదిగారు. మురళీమోహన్ అంటే జనానికి తెలిసిందంటే సినిమా వల్లనే. మీరు ఒక థియేటర్స్, మాల్స్ అటువంటి ఎందుకు ప్లాన్ చేయట్లేదు సినిమా పరంగా? యాక్చువల్గా చేసి ఉండాల్సింది రియల్ ఎస్టేట్లోకి వచ్చినప్పటికి ఏమవుద్దంటే ఇది ఒక పెద్ద ప్రొలాంగుడు బిజినెస్ అనమాట ఇది. అంటే ఇది ఒక పులి స్వారీ లాంటిది. పులి మీద ఎక్కిన తర్వాత స్వారీ చేయాల్సిందే, దిగితే అది మనది అంటది. అవును. అందుకని ఇది రియల్ ఎస్టేట్లో కూడా ఇది ముందు ల్యాండ్ కొనాలి, ల్యాండ్ సెలెక్ట్ అయిన తర్వాత అందులో ఏం కట్టాలి, ల్యాండ్గా అమ్మాలా ఇదిగా అమ్మాలా చూసుకోవాలి, ప్లాన్స్ చేయించాలి, పర్మిషన్ తెచ్చుకోవాలి, కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలి. ఇవన్నీ పూర్తి అవ్వడానికి ప్రాసెస్ 5 ఏళ్ళు పడుతుంది. 5 ఏళ్ళు బట్టి ఇది అయిన తర్వాత మళ్ళీ చేద్దామంటే గ్యాప్ ఇస్తే రాదు. జరుగుతూ ఉండగానే రెండో ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి, రెండోది అవుతాండి, మూడోది ప్రాజెక్ట్, అది అట్లా కంటిన్యూస్ ఇది. దాని వల్ల ఏమవుతుందంటే ఇక వేరే ఎక్కడ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం లేకుండా పోయి కడుతున్నాము, కట్టినవన్నీ అమ్ముతున్నాము. అవును. ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త ప్రాజెక్టులు ఎప్పటికప్పుడే మరి బ్యాంక్ లోన్లు తెచ్చుకోవాలి. అవును, అది ప్రాసెస్. అంటే మిగిలిన వాళ్ళందరికీ వచ్చినందుక నాకు అంత ప్రాఫిట్స్ రావండి. అవునా? నేను 100% వైట్ అమౌంట్తో చేస్తాను, 100% ట్యాక్స్ కడతాను. ఎక్కడ ₹1 కూడా రియల్ ఎస్టేట్లో బ్లాక్ అమౌంట్ కూడా తీసుకోను. మరి ఎలాగ రియల్ ఎస్టేట్ అట్లా వచ్చి బ్లాక్ తీసుకుంటారో సగం తీసుకోండి అంటే కూడా వద్దండి, మీకు ఇష్టమయ్యి 100% ఇస్తానంటేనే తీసుకోండి, లేకపోతే వద్దు. సో మీరు జయబేరి సినిమాల్లో మోగించినట్టుగా రియల్ ఎస్టేట్లో కూడా ఒక బ్రాండ్ బిల్డ్ చేశారు కదా, కాంప్లెక్స్లు కట్టారు, చాలా కట్టారు కదా. అంతా వైట్ జరిగినప్పుడు మరి మీరు ఎందుకు ఆ పాలసీ పెట్టుకున్నారు తక్కువ లాభం? అంటే మనం బ్లాక్ అమౌంట్ లాభాలు ముఖ్యం అని పెట్టుకున్నాం అనుకోండి, రేపు ఎవడో ఇన్కమ్ ట్యాక్స్ ఇంకోళ్ళు వచ్చి రైడ్ చేశారు అనుకోండి, వాళ్ళ ముందు అపరాధులుగా చేతులు కట్టుకొని ఉంచుకోవాలి కదా. అవును. ఎందుకు తప్పు చేయాలి మనకి? నాకు వచ్చేది చాలు, దాని గురించి అవితాసం వచ్చేసి రేపు పొద్దున్నే పెద్ద కోటీశ్వరుడు అయిపోవాలి, లేకపోతే 100 ఇళ్ళు కట్టాలి, మీరు ఎన్నట్టుగా మల్టీప్లెక్స్లు కట్టాలి, ఇయ్యేద్దాలి అయ్యేద్దామని ఆలోచన లేవు నాకు. ఓ బిజినెస్గా సెలెక్ట్ చేసుకున్నాను రియల్ ఎస్టేట్ అనేది, దాన్ని చూస్తున్నాను. దాన్ని కూడా ఒక లిమిట్గానే చేస్తున్నాను, ఓవర్లుగా చేయట్లేదు. ఇప్పుడు నాకంటే చాలా వెనక వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయారు, ఆకాశం ఎత్తులో ఉన్నారు. నేను ఎవరితోనూ పోల్చుకోను. నాకు నా సిస్టము నా కంట్రోల్లో, నా హద్దుల్లో ఉండాలి నేను చేసే వ్యాపారం. రేపు పొద్దున్న ఎవరినో వచ్చి ఇదేంటి అని వేలెత్తి చూపించుకునే అవకాశం రాకూడదు. రేసుతో అలాగే ఎంత బాగా చేసావు అనేది ముఖ్యం తప్ప ఇందులో నాకు ఎంత లాభం వచ్చింది అనేది నేను చేయను. సేఫ్ గేమ్ ఆడాలి, అలాగే అట్ ది సేమ్ టైం మీరు కొన్న వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఉండాలి. సో మీ జయబేరి రియల్ ఎస్టేట్లో, మీ బిజినెస్లో మీ సక్సెస్ ఫార్ములా ఏంటి? నేను చాలామందికి కూడా చెప్పేది ఒకటి, మనం ఏ పని చేస్తున్నా సరే ఇష్టపడి కష్టపడి చేయండి, సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది నీతిగా చేయండి, నిజాయితీగా చేయండి, అదే నా పాలసీ. దాన్నే మొదటి నుంచి పెట్టుకున్నాం. మరి ఇన్నేళ్ళు, ఇప్పుడు 25 ఏళ్ళు నుండి 86లోకి వచ్చాం. ఈరోజు వరకు బ్లాక్ మార్క్ అనేది లేదు నాకు. ఇది మురళీమోహన్ ఎలా అని ఒక చుక్క కూడా ఎక్కడ పెట్టడానికి లేదు. ఇట్స్ మై లైఫ్ ఈజ్ అ వైట్ పేపర్. సో మీరు ఏ సినిమా చేసినా, వ్యాపారం చేసినా, ఏది చేసినా దాన్ని ఇష్టపడాలి, దానికోసం కష్టపడాలి. అట్ ది సేమ్ టైం మనం ప్రాఫిట్ కంటే కూడా పేరు ఇంపార్టెంట్, అంతా వైటే చేయాలి, అంతే కదా. అలా అనుకున్నా కొన్ని ఇష్టం లేని పనులు కూడా చేయాల్సి వస్తుంది. కొన్ని తప్పదు. ఆ కొన్ని తప్పదు లాంటిలో ఆ రాజకీయం. అది అసలు రాజకీయం మీద, పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదండి. అవును.
ఎన్టీ రామారావు గారు మంచి బిజీగా హీరో ఉన్నప్పుడు ఆయన తెలుగు ప్రజలకి ఏంటో చేయాలి, తెలుగు అంటే గుర్తింపు లేకుండా పోతుంది అని ఒక జయంతో వచ్చి కాకి బట్టలు వేసుకొని ఒక మామూలు కామన్ మ్యాన్ లాగా రోడ్డు పక్కన పడుకొని ఇవన్నీ చేసి అట్లా చేశారు. అది చేసినప్పుడు మేము వెళ్ళి ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాం, ఏమంటే మీరు ఇంత కష్టపడి చేస్తున్నారు, మరి మేము కూడా మీకు ఏం సహాయం చేయాలో చెప్పండి, మేము వస్తామండి అని చెప్పి నేను, రావుగోపాలరావు గారు, సత్యనారాయణ గారు, గిరిబాబు గారు, ఇంకెవరో కొద్దిమంది, ఓ 10 మంది వెళ్ళాం. వెళ్తే మీరు ఎవ్వరు రావద్దు బ్రదర్, నేను ఇందిరాగాంధీకి పోటీగా నేను ఇది చేస్తాను, సక్సెస్ అయితే బెల్లంట్ గుడ్, సక్సెస్ కాకపోతే నా అంతు చూస్తాను, మీరొద్దు, నేను అన్నిటికి తెగించి దిగాను అంటే అప్పటికే 60 ఏళ్ళు వచ్చేసాయి అన్నాడు. చేయనివ్వలా. తర్వాత ఆయన్ని దింపేశారు చూడండి, సీఎం అయిన తర్వాత ఆపరేషన్ చేసుకోవచ్చు. అప్పుడు ఇక అసలు చాలా కోపం వచ్చేసింది. వెళ్ళిపోవాలి, ప్రజలకు వెళ్ళి చెప్పాలి, ఈయన ఇంత నీజ్గా నిజాయితీగా ఎంత చేస్తే వాళ్ళు ఒక పాలిటిక్స్ వచ్చేసి ఈయన దింపేస్తారా, ఓట్లేసిన ప్రజలు కదా ఓట్లేసి గెలిపించుకుంది, వాళ్ళు ఎవరు దించడానికి వాళ్ళకే హక్కు ఉంది అనేది ప్రజలకి చెప్పాలి. అది రామారావు వెళ్ళి నేను ఇంతగా త్యాగం చేశాను, ఇంత ఇదిగా చెప్పాను ఆయన చెప్పుకోలేరు, మళ్ళంటే వాళ్ళు చెప్పాలి, థర్డ్ బ్యాచ్ చెప్పాలి అని అట్లా వెళ్ళి చెప్పడం చేయడం. ఆయన అయిన తర్వాత ఓ రోజు ఆయనే ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎక్కడున్నావు బ్రదర్ మురళయ్య అన్నాడు. సరే అప్పుడు చెన్నైలోనే ఉంది ఇండస్ట్రీ, మెడ్రాస్లో ఉన్నానండి అన్న. రేపు మార్నింగ్ ఒకసారి హైదరాబాద్ వస్తావా అన్నారు. వస్తాను సార్ అన్న. మార్నింగ్ వచ్చాను, వెళ్ళాను, వెళ్ళగానే పైకి పిలిచారు. ఏం లేదు, మన వాళ్ళందరూ కూడా రాజమండ్రి నుంచి ఎంపీకి పోటీ నువ్వు చేస్తే బాగుంటుంది అంటున్నారు, నువ్వు చేస్తే బాగుంటుంది అన్నారు. నాకు అసలు దెబ్బ తిరిగిపోయింది. ఇదేంటిది, నాకు ఎప్పుడు అసలు ఆశ లేదు, నేను పార్టీ కార్యకర్తగా చేస్తాను అప్పటి నుంచి కూడా. పార్టీకి ప్రచారానికి నేను అన్నిటికీ వెళ్తా. ఎలక్షన్ వచ్చిందంటే ఒక 1 నెల రోజులు ఇంటికి కూడా ఇంటి మొహం కూడా చూడకుండా. ఎన్టీఆర్ పైన అభిమానం. ఆంధ్రప్రదేశ్లో ఆన్ రోడ్డు ఎన్టీ రామారావు తర్వాత ఎక్కువ తిరిగింది ఎవరంటే నేనే. అందులో ఆయన కోసం అంతే కదా. సో అందులో రాజమండ్రి ఆఫర్ చేశారు అప్పుడే ఎన్టీఆర్. అప్పుడే ఆఫర్ చేశాను. నేను 4 రోజులు టైం ఇవ్వండి సార్, నాకు అసలు ఏడు గందరగోళంగా ఉంది మీరు చెప్పిన దానికి. 4 రోజులు వెళ్ళిన తర్వాత అందరిని అడిగితే అందరూ కూడా వద్దంటారు. మరి వచ్చిన తర్వాత 4 రోజుల తర్వాత వచ్చాను. సారీ అండి, మీరు చాలా పెద్ద ఆఫర్ ఇచ్చారు నాకు, దయచేసి నేను చేయలేనండి అని చెప్తే ఓకే బ్రదర్ అన్నారు. అది తప్ప అది అయిన తర్వాత అంటే అప్పుడు కారణం ఏంటంటే దానికి కూడా చెప్పా. నేను ఇప్పుడిప్పుడే అప్కమింగ్ హీరోని అండి, పైకి వస్తున్నాను, ఒక స్టేజ్కి వచ్చాను. మరి ఇలాంటి టైంలో వచ్చి రాజకీయ పెట్టాను, అక్కడ సక్సెస్ అవుతానో లేదో నాకు తెలియదు. అక్కడ సక్సెస్ కాక ఇది ఉన్న చేతిలో ఉన్నదాన్ని బాడీ చేసుకుని ఎటు కాకుండా అవడం నాకు కుదరదు, ఇష్టం ఉంటుందండి. పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు, వాళ్ళు సెటిల్ చేయాలి అని చెప్పాను అనమాట. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిలిచి అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు అన్నీ బాగానే చేసావు, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, సెటిల్ అయిపోయావు రా అన్నాడు. నాకు వద్దండి, వస్తే ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడే వచ్చేవాడు కదా అన్న. ఇంటికి వెళ్ళిపోతే నో అని చెప్పి అక్కడికి కోడెల శివప్రసాద్ గారిను కమ్మపాటి రామ్మోహన్ గారిని ఇద్దరిని పంపించి మీరు ఏమని చేస్తారో నాకు తెలియదు, ఆయన్ని ఒప్పించి తీసుకురండి నన్ను. 5 hours నన్ను ఒప్పించి ఎక్కడో ఒక వీక్ మూమెంట్లో ఓకే అండి అన్న. ఓకే అన్నందుకు 10 ఏళ్ళు నా జీవితం దానికి అయింది. అక్కడ కూడా రాజకీయంలో కూడా నీతిగా నిజాయితీగా చేశాను. ఎక్కడ 1 రూపాయి ప్రజాధనం అనే దాన్ని వృధా చేయటం కానీ నా సొంతానికి వాడుకోవటం కానీ అది లేకుండా చేశాను. ఒకసారి ఓడిపోయారు, సెకండ్ టైం గెలిచారు అంతే. ఒకసారి ఓడిచ్చారు, ఓడిపోలా ప్రజలు గెలిపించారు, నాయకులు ఓడించారు. సెకండ్ టైం గెలిచారు. సెకండ్ టైం అదే 10. అప్పుడు ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు కూడా 1700 ఓట్లతో. అప్పుడు ఏమో 3 కారణాలు అందులో. ఒకటి నేను, రెండోది కృష్ణరాజు గారు, ఇద్దరు ఒకే కాన్స్టిట్యూన్సీలో పోటీ. మూడోది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ముగ్గురు పోటీ. ఓటు చీలిక అయింది. సినిమాదేమో మా ఇద్దరికి డివైడ్ అయ్యింది. ఆయనకుండే ఓటు ఆయనకు వచ్చింది, అయినా కూడా నేనే గెలిచాను. టీవీలో అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది గెలిచానని. కృష్ణరాజు గారి కంటే 1,00,000 ఓట్లు ఎక్కువ వచ్చింది నాకు. అప్పుడు మ్యానిపులేట్ చేశాను. ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది, సెంట్రల్ కాంగ్రెస్ వస్తుంది, నాకు రాజమండ్రి నుంచి ఉండవల్లి కావాలి అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రెషర్కి నన్ను బలవంతంగా ఓడించారు. సో యాక్చువల్లీ టెక్నికల్గా మీరు గెలిచారు. అప్పుడు నాకు పట్టుదల పెరిగింది. ఎక్కడ ఏ విభాగంలోనూ మనం ఫెయిల్ అవ్వలేదు, సక్సెస్ అయ్యావు. ఇన్నిదిగా నువ్వు సక్సెస్ అవ్వాలి, ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే వెతుక్కోవాలి తప్ప అని చెప్పి అక్కడే ఉండి 5 ఏళ్ళు ఓడిపోయాక కూడా పనిచేసి మళ్ళీ గెలిచి అయిన తర్వాత 5 ఏళ్ళు కూడా శుభ్రంగా చాలా బాగా చేసి తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సార్ మీరు అన్నదానికి నేను చేశాను, ఇది చాలు, నన్ను వదిలేయండి అని చెప్పి నాకు నేనే వద్దనుకొని వచ్చేసాను. సార్ మీకు టీటీడీ చైర్మన్ కావాలనేది, వెంకటేశ్వర స్వామికి సేవ అందించాలనేది ఒక పెద్ద కోరిక. అది తీరుతుందా ఎప్పటికైనా? అసలు ఏంటి దాని పరిస్థితి ఏంటి? అది వెంకటేశ్వర స్వామికే తెలియాలి. అది ఉంది కదా మీకు.
మనసులో ఉంది, ఇప్పటికే ఉంది. కానీ అది అవుద్ది అనేది మన చేతిలో ఏమి లేదు. అది స్వామి పిలిచి ఆయన ఇస్తే ఇప్పుడు మీరు ఇప్పటికైనా సిద్ధంగా ఉన్నారు మీరు సిద్ధం సర్వీస్ ఎందుకంటే ఒక దేవుడికో సేవ చేయటం అంటే అవకాశం మంచిది కదా. అలాంటిది ఇప్పుడు రాజకీయాలు వదిలేసినట్టేనా పూర్తిగా వ్యాపారము సినిమాలు మళ్ళీ ఇప్పుడు ఈ సినీ కార్మికుల సమ్మె జరుగుతుంది కదా సార్, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? దీని పరిష్కారం ఏంటి? అంటే ఇదివరకు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అండి పెద్దవాళ్ళు చాలామంది ఉండేవారు. ఒక డివిఎస్ రాజు గారు కానీ, ఒక ఎంఎస్ రెడ్డి గారు కానీ, దాసరి గారు, లేకపోతే దాసర్ గారు కానీ, రామానాయుడు గారు కానీ, ఇలాంటి వాళ్ళతో వచ్చి కూర్చొని పిలిచి పరిష్కారం చేసేవారు. ఇవాళ అట్లా ఎవరు సినిమాలో ఈయన పెద్ద, ఈయన చెప్పిన మాట వినాలనే వాళ్ళు ఎవరు నేర్పట్ల. అందుకని ఒక రోజు నేనే వేదిక మీద ఆయనతో కూడా చెప్పకుండా చిరంజీవి గారితో అన్నా, నేను ఒక పెద్ద కావాలి, ఇప్పుడు మీరు అన్ని రకాలుగా పెద్దకి అర్హోత్వం మీకు ఉంది, చేయండి అంటే ఆయన వద్దన్నారు, లేదు చేయాల్సిందేనా అన్నాను. మొత్తం మీద ఒప్పుకున్నారు. తర్వాత ఎందుకో ఎక్కడో హర్ట్ అయ్యారు పాపం. హర్ట్ చేశారు, ఎవరో కావాలని చేశారో అట్లా అయిందో తెలియదు. అప్పుడు అనౌన్స్ చేశాడు, ఇక నేను సినిమా పెద్దగా ఉండదలుచుకోలేదు, సినిమా బిడ్డగా మాత్రం ఉంటాను, సినిమా ఇండస్ట్రీకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేను వచ్చి ఆదుకుంటాను, అంతేగాని పెద్దగా ఉండను అని చెప్పి అన్నాడు. ఇప్పుడు చిరంజీవి గారు కూడా నిన్న ఛాంబర్ వాళ్ళందరినీ పిలిచి మాట్లాడటం జరిగింది. ఇవాళ కార్మికులను కూడా పిలుస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత ఏ విధంగా సంధి చేయాలో చూసి, ఎందుకంటే ఇండస్ట్రీ కూడా శాలరీలు పెంచాలి, పెంచక తప్పదు. కార్మికులు ప్రతి రోజుకి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. కానీ ఇవాళ పెద్ద సినిమాల వాళ్ళు పెద్ద 100 కోట్లు 1000 కోట్ల మీద తీస్తారు కాబట్టి వాళ్ళకి ఏం పెద్ద బాగుండదు. చిన్న సినిమా వాళ్ళు బలైపోతున్నాడు. ఇప్పుడు ఇవాళ మళ్ళీ వేజెస్ పెంచినవి ఏంటి, ఇంకా కాస్ట్ పెరిగిపోద్ది కదా. అంటే ఈ కార్మికులు అలా అని చెప్పారని కాదు, వయ్యా మీడియాగా చేయాలి, వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి, ఇటు ప్రొడక్షన్ కాస్ట్ కూడా దృష్టిలో పెట్టుకొని వయ్యా మీడియాగా చేసుకొని సాధించుకుంటే. ఇప్పుడు కార్మికులు చేస్తున్న ఈ ఉద్యమం పోరాటంలో న్యాయం ఉందంటారా? ఏమంటారు దీన్ని? తప్పలేదండి. ఇప్పుడు పనిచేసేవాడు అమ్మని కదా అడుగుతో, అవును, ఆకలేస్తుందంటే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అన్నం పెట్టమంటాం, లేకపోతే భార్య దగ్గరికి వెళ్ళి పెట్టమ్మా అంటాం, లేకపోతే కూతురు దగ్గరికి అమ్మ భోజనం వడ్డించు అంటాం. వాళ్ళు మరి వాళ్ళకున్న కష్టాలకే నిర్మాతలే కదా అడగాల్సింది. వాళ్ళు అడగటం తప్పు కాదు. అలా అని చెప్పి గొంతెంపు కోరికలు కోరకుండా దృష్టిలో పెట్టుకొని నిర్మాత బాగుండాలి, నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది అనేది డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి. అంటే ఇప్పుడు ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, మరి కార్మికులు కానీ అందరూ అనుకోవాలి. వాళ్ళు చేస్తున్న డిమాండ్ ప్రకారంగానే పెంచితే చిన్న నిర్మాతకి ఇబ్బంది అవుతుందంటారా? అవుతుంది కదా. ఇప్పుడు పెద్ద సినిమాకి వచ్చే దొరకొడికి ఇప్పటికీ చూస్తే ఎన్ని రెట్లు పెరిగినాయండి. అవును, ప్రొడక్షన్ కాస్ట్. అయితే ఇప్పుడు అందరూ అనేది ఏంటంటే, ఇప్పుడు సినిమా ప్రొడక్షన్లో హీరో, డైరెక్టరు, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కూడా యాడ్ అయిపోయాడు. కోట్లాది రూపాయలు మేజర్ పర్సెంటేజ్ అంతా సినిమా ప్రొడక్షన్ దానికంటే మేజర్ పర్సెంటేజ్ అందులోకి వెళ్ళిపోతుంది కదా. అంతంత తీసుకున్న వాళ్ళు వీళ్ళకి ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటనేది కూడా ఒక విమర్శ ఉంటుంది. అయితే ఓ పక్కనేమో హ్యూజ్ రెమ్యూనరేషన్స్ తీసుకుంటూ వెళ్ళిపోతాంటే రోజు కష్టపడే వాళ్ళకి మాకేమొస్తుంది అనేది భావన. అది ప్రొడక్షన్లో మేజర్ షేర్ వాళ్ళదే అవుతుంది కదా, డైరెక్టర్ హీరో అంతే. వాళ్ళిద్దరే మెయిన్. వాళ్ళు కొంత మనం ఇండస్ట్రీ నిలబెట్టుకోవాలి అనేది ఉండి కొంత రీజనబుల్గా వాళ్ళు తగ్గించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళు కూడా నిర్మాతలు కూడా వెళ్ళి వీళ్ళే ఆఫర్ చేసేస్తారు. కాల్ షీట్లు కావాలంటే సార్ మీకు ఎంత ఇస్తామండి మీరు చేయండి అని టెంప్ట్ చేసేస్తారు. డబ్బు ఎవరికి చేయదు. అలాంటప్పుడు వీళ్ళు అంటున్నది వాళ్ళ కోట్లాది రూపాయలు ఇస్తున్నారు, మేజర్ పర్సెంటేజ్ వాళ్ళే తీసుకుంటున్నారు, వాళ్ళతో పోల్చుకుంటే మేము అడిగే తక్కువ కదా అనేది వీళ్ళ వాదన. నిజమే, అది తప్పేం కాదు. అది ఇప్పుడు ఫెడరేషను, నిర్మాతలు ఇది రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటి మధ్య సయోధ్య ఉండాలంటారు. అదే ఫిల్మ్ ఛాంబర్లో మిగిలిన అన్ని విభాగాలు, ఫెడరేషన్ ఇవన్నీ కూడా ఫిల్మ్ ఛాంబర్లో భాగాలి. సినిమా ఇండస్ట్రీకి హెడ్ ఎవరంటే ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. వాళ్ళు చెప్పినట్టే వినాలి, ఏదొచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు కూడా నిర్ణయించలేని పరిస్థితి వస్తే పెద్దల దగ్గరికి వెళ్ళాలి. అలా చిరంజీవి గారు నేను పిలిపించి వీడితో మాట్లాడడం జరిగింది. కార్మికులతో కూడా మాట్లాడతాను. నేను అనుకోవటం ఈ 1 వీక్ లోపల సెటిల్ అయిపోతుంది. మీరేమైనా పాత్ర పోషిస్తున్నారా ఈ పరిష్కారంలో? ఏం లేదు సార్. పాపం ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. పాత్ర వాళ్ళ మన కోట శ్రీనివాసరావు, ధర్మవరం వెళ్ళిపోతున్నారు. మీకు ఏమైందండి? ఎవరైనా వెళ్ళిపోవాల్సిన వాళ్ళవే అంతే ఉండేవాళ్ళు. ఎవడు పర్మనెంట్ కాదు ఈ భూమి. అది పొద్దున్నే లేచిందా ఇవాళ బతుకున్నాం, ఇంకో రోజు కలిసింది మనకి బోనస్ అది అనుకోవాలి తప్ప అయ్యో నేను అప్పుడే చచ్చిపోతానా ఏంటి, నువ్వు ఒళ్ళాళ్ళు ఉన్నావు చాలు, నీ పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి అంతే. వయసులో ఉన్నవాళ్ళు అంటే ఓకే, పెద్దవాళ్ళు అనేది
అది సహజమే. అందుకని మేము కూడా ఇప్పుడు వీసా వచ్చేసింది మాకు, టికెట్ కూడా కొనుక్కొని ఉన్నాం. ఎప్పుడు ఎక్కమంటే ఇప్పుడు ఎక్కేటి. మామూలుగా అది దైవ నిర్ణయం, అది మనం చేయలేము. బట్ మీ వరకు మీరు మానసికంగా ఫిట్గా ఉన్నారు, చాలా జ్ఞాపక శక్తి ఉంది, అలాగే కామన్ సెన్స్ ఉంది, లౌక్యం ఉంది, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఇవి కూడా జెనెటిక్గా వచ్చిందంటారా, సాధన ఏమైనా ఉందా మీకు? జెనెటిక్గా వచ్చినాయి. అంటే చిన్నప్పుడు మరి తల్లిదండ్రులు మన గైడ్ చేసే విధంగా కూడా ఉంటుంది కదా. అవును. మా అమ్మగారి ఇన్ఫ్లుయెన్స్ ఆమె అది ఎక్కువ చిన్నప్పటి నుంచి. థ్యాంక్ యూ సార్.